ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన నారాయణ రమాధినాయక నగధర నరసింహ నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి వేచితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవసుర ముఖవన్ మునిసేవిత వందిత నరసింహ భాసురముగ శ్రీ వెంకటగిరి పాయని దైవమోటుగాన వేసరగిపుడు వేగితి విట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ. ప్రియాత్మస్వరూపులారా, ఇంతవరకు గురుమాతలందరూ కూడా అమ్మవారి గురించి అద్భుతంగా గంగా ప్రవాహాలుగా ఒక్కొక్కరు గంగా ప్రవాహము, యమునా ప్రవాహము, తుంగభద్ర, నర్మద, కావేరి ఇట్లాగా వాళ్ళ ప్రవాహాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగాయి. మందంతా ఏముండదులేదు, ఊరికే మనం మాట్లాడుకోవటం ఉంటుంది తప్ప అంత విశేషాలుగా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఏమి లేదు. ఏదో నాయకత్వం వహించి ఉన్నాం అంతవరకే, కాబట్టి చెప్పాలి కనుక చెప్తూ ఉన్నాను తప్ప అంత లోతుగా పోయి చెప్పగలిగే శక్తి ఎక్కడ ఉంది చెప్పండి. ముఖ్యంగా మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించుకోవటం భారతీయుల ఎంత పుణ్యభాగ్యముగా భావించుకోవటం అవుతుంది. మరి అమ్మవారు మూల స్వరూపిణి, శక్తి స్వరూపిణిగా వేదములు పొగుడుతున్నటువంటి విధానము, ప్రణవ స్వరూపం అమ్మవారు. మరి అది అందరికీ గోచరించే అంశం కాదు. మూలతత్వాన్ని గుర్తించాలంటే ఎంతో తపస్సు కావాలి. తపసా కిల్బిషం హంతి విద్యా తపోభ్యాం పోతాత్మ అన్నారు. విద్యా తపోభ్యాం పోతాత్మ, విద్య ద్వారా తపస్సు ద్వారా పవిత్రులమవుతాం. అనేక జన్మలుగా వస్తున్నటువంటి మనం అనేక కల్మషాలని పోగేసుకున్నాం. ఏ జన్మలో పడ్డా ఆ జన్మలో అధిక శాతములో అందరితో పోటీపడి మరి సంపాదించుకున్న కర్మంతా ఉన్నటువంటిది. మరి అవంతా కూడా పోవాలని చెప్పనంటే విద్యా తపోభ్యాం అన్నారు మహాత్ములు. చాలా మంచి మాట ఇది. విద్య అనగా విద్య ద్వారా మహాత్ముల ప్రవచనం బాగా వినాలి, స్వామివారి యొక్క వాక్యాలు బాగా శ్రవణం చేయాలి. అట్లాగా విద్య ద్వారా కొంత కడిగేసుకుంటే తపోభ్యాం, తపస్సు ద్వారా కొంత పాపం అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ ప్రకారముగా దోషరహితమై ఉన్నటువంటి వారికి మాత్రమే మూల స్వరూపం అర్థమయ్యే అవకాశం ఉన్నది. యోగ సమాధిలో ఉన్నటువంటి మహాత్ములు దర్శించేటువంటి ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలని చెప్పనంటే అది సాధ్యమయ్యే అవకాశం కాదు కదా. అంత లెక్క ప్రయాణం తపస్సులో మనం పోగలిగే శక్తి మన దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే మరి ఆ మూల తత్వాన్ని మనకు ఎదురుగా పెట్టారు. ఎదురుగా పెట్టి ఒక్కొక్క రూపముగా మనకి చూపిస్తూ సేవాభావనగా తీసుకుపోయారు. ఒక పూట బాల త్రిపుర సుందరి, మరొక రోజు ఏమో శీలరాజ్య తనయ, మరొక రోజు గాయత్రి మాత. ఈ ప్రకారముగా అనేక రూపాలుగా మన ముందు ఎందువల్ల పెట్టడం అని చెప్పానంటే
ఎప్పటికైనా వీడు ఆ మూలతత్వాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాడేమో అనే భావన. అసలు నీకు స్థూలమే తెలియకపోతే మూలానికి ఏం పోతావు? ఉండాలిగా, నీకు చిహ్నం ఉండాలి కదా, ఉంటే కదా దాని మూలానికి పోయి విచారించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిన్న మనం చెప్పుకోవాలా, మంగళసూత్రము అని చెప్పుకున్నాం కదా, దానికి మూలమై ఉన్నటువంటి అంశాలు మనం చెప్పుకోవటం జరిగింది. కనుక ఇది ఒక పారమార్థికంగా ఉన్నటువంటి ఒక అంశం. దాంట్లో అదే ప్రకారంగా మరి పురుషుల యందు ఉండేటువంటిది యజ్ఞోపవేతం, అది మెడలో ఉంటుంది. చాలా వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మిగతా కొన్ని వర్ణాలలో కూడా యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది ఉంటుంది. దాని పట్ల పూజ్య భావన కలిగి ఉంటారు. అది ఈశ్వర సూత్రముగా భావించి సేవాభావనతో దాని పసుపు రాయటం, కుంకుమ బొట్లు పెట్టడం, నిత్యం కూడా దాని పట్ల పూజ్య భావంతో ఉండేటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా స్థూలముగా ఉన్నటువంటి అంశం మీద మనకు ఒక పూజ్య భావం ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా వీడు మూలానికి పోయి తెలుసుకునే అవకాశం ఉంటుంది అని అట్లాగే పెట్టారు. ఏమి కానీ వీడికి అది అర్థం కావటంలా, కొంతమంది అయితే మరి వెనకాల గోక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది. అమ్మగారు రాకముందు సన్నగా ఉండేది, అమ్మగారు వచ్చిన తర్వాత అది కొంచెం లావు అయిందన్నమాట. ఇక దాన్ని వాడు పరా ఈపు గోక్కోవటానికి మంచిగా వాడు అనుకుంటూ ఉంటాడు, ఓహో బహుశా దీనికోసం వేశారేమో మెడలో ఈపు గోక్కోవటానికి, ఎందువల్ల ఈ విధంగా వేయటం కారణమో అని చెప్పని వాడు అట్లాగే తలంచే అవకాశం వానుకున్నది. ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరికున్న తత్వం వాళ్ళది. అందువల్ల వాడు అట్లా భావించుకునే విధానం. ఇట్లా జంజాల పండగ వచ్చినప్పుడు అందరూ కూడా మోకంబడిగా ఆ పూట పాత జంజం తీసేసి మళ్ళీ కొత్త జంజాన్ని ఆ పూట ధరించే విధానంగా చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా మరి ఎప్పటికైనా వీడు జ్ఞానంలో పోతాడు, జ్ఞానాన్ని గుర్తిస్తాడు, తత్వాన్ని గుర్తిస్తాడు, మూలాన్ని గుర్తిస్తాడు అనే ఉద్దేశంతో వానికి ఆ ప్రకారంగా వేసి ఉంచారు. ఎప్పటికైనా వాడు తెలుసుకుంటాడు, ఏదో ఒకటి తెలుసుకుంటాడు, అందుకోసంగా అన్నమాట. కాబట్టి యజ్ఞోపవేతానికి ఉన్న 3 ముళ్ళే ఉంటాయి, అమ్మగారికి ఉన్న 3 ముళ్ళే ఉంటాయి. 4 ముళ్ళు వేయరు కదా, యజ్ఞోపవేతానికి 4 ముళ్ళు వేయరు. ఎందువల్ల అంటే 4వది యోగ సమాధి, అది 3 ముళ్ళు ఇప్పేది. యోగ సమాధి ఉన్న ముళ్ళు కాస్త ఇప్పేది, ఉన్నవి మొత్తం తెగదించేది యోగ సమాధి. కాబట్టి యోగ సమాధి ఏం ఉంచదు, మొత్తం ఊడి కింద పడాల్సింది అన్ని ముళ్ళు కూడా. కనుక యోగ సమాధిని పొందకుండా ఉన్నాడు కాబట్టి కనుక ఈ 3 ముళ్లతో బంధింపబడ్డటువంటి ఈ జీవుణ్ణి ఉద్దేశించి చెప్పటానికి ఈ ప్రకారంగా మనకి ఈ తత్వాన్ని మన ముందు ఉంచారు. అది ప్రతి ఒక్కరూ కూడా 3 గుణాలతో ముడిపడి ఉన్నారు, సాత్విక, రాజసిక, తామసిక. 3 గుణాలతో బద్ధుడై ఉన్నారు. అందువల్ల గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అని చెప్పుకొచ్చారు. అదేక మీకు భగవద్గీతలో కూడా 14వ అధ్యాయం చూసినట్లయితే ఆ గుణత్రయము అన్నారు. అవి దాటావు అంటే వచ్చేది ఏమిటి? పురుషోత్తం ప్రాప్తి యోగం పక్కనే ఉంటాయి. 14వ అధ్యాయం గుణత్రయం అయితే 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి. అంతే. ఆ గుణముల నుండి ఎడబడ్డావు అంటే పురుషోత్తముడే. కనుక గుణబద్ధుడై ఉన్నటువంటి వాడు జీవుడు. కాబట్టి కనుక ఈ జీవుడు తన యొక్క జీవత్వం నుండి ఎప్పటికీ నిలబడి ఆ దైవాన్ని పొందాల్సి ఉంటుంది, దేవుణ్ణి చేరుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విధానాలుగా మనకి అంతర్గతముగా ఎక్కడో సూక్ష్మముగా మన మనస్సుకు అందకుండగా, కంటి కనపడకుండగా అవ్యక్తముగా ఉన్నటువంటి అంశాలను మన ముందు కంటి కనపడే విధానాలుగా ఆ పెట్టిన వైనమే ఈ తాత్విక విధానాలు ఉన్నటువంటిది. ఆ ప్రకారంగా మూలతత్వమై ఉన్నటువంటి అమ్మవారు జగన్మాత, ఆది పరాశక్తి, అది శుద్ధ బ్రహ్మమునకు నిత్య అనుపాయనగా ఉండేటువంటి శక్తి స్వరూపమై ఉన్నటువంటి సమస్త విశ్వ బ్రహ్మాండాలను ధరించి ఉన్నటువంటి శక్తిమయం అమ్మవారు. ఇప్పుడు మనం ఒక చేత్తో వస్తువు పైకి లేపుతాం, పైకి లేపి మనం ఆ వస్తువును పక్క వాళ్ళకు చూపిస్తాం. మనం
ఆ చేతిలో ఉన్న వస్తువుని చూస్తూ ఉన్నాం, ఆ చెయ్యిని కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఆ చెయ్యి పైకి లెగవాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి కనబడదు. ఆ చెయ్యి పైకి లేకపోవడం కనబడుతుంది, ఆ చేతిలో ఉన్న వస్తువు కనబడుతుంది. కానీ ఆ వస్తువుని పైకి లేపి చూపించేటువంటి చేతిలో ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి మనకు గోచరిస్తుందా? కనుక అది అవ్యక్తముగా ఉన్నటువంటి శక్తి, ఇంద్రియాలు గోచరించేదిగా లేదు. కనుక విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా ఒక శక్తి ఆశ్రయంలో ఉన్నటువంటివి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారు, స్లాబు అనేది ఉన్నదని చెప్పనంటే దానికి పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్లు ఉన్నాయంటే కింద పునాది ఉన్నది. పునాది ఉన్నది అంటే కింద భూమి ఉన్నది. భూమి ఉన్నది అంటే కింద ఏముంది చెప్పండి? భూమి కింద ఏముంది? ఇప్పుడు చూశారా? ఏమి. కాబట్టి భూమి కింద ఏదో ఆదిశేషుడు ఉన్నాడు, ఆయన గారు ఏదో భూమిని మోస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆయనకి భుజం పడితే ఇంకో భుజం మీద మరుచుకుంటూ ఉంటాడు. ఆ మరుచుకోవడం కారణముగా ఈ భూకంపాలు రావడం కారణం అని చెప్పని అంటూ ఉంటారు. ఇది మనకున్న జ్ఞానం. ఈనాడు మీ బొడ్డోడు, మీ సైంటోడు తాతయ్య నువ్వు పక్కన కూర్చో చూపిస్తా అని చెప్పి అంటాడు. గూగుల్ ఎర్త్లోకి పోతాడు, గూగుల్ కొట్టాడని చెప్పనంటే ఎర్త్ వచ్చిందని చెప్పనంటే చూడు బంతిలాగా తిరుగుతుందని చెప్పని అంటాడు పనవాడు. నీ కళ్ళ ముందే చూపిస్తాడు ఆ యొక్క భూమండలం అంతా కూడా నీ దగ్గర చూపిస్తాడు. అయ్యా తాత కిందేం లేదే, వేళ ఈ కింద ఉంటే అమెరికా ఉంది, పైన ఉంటే ఇండియా ఉందని చెప్పని అంటాడు వాడు. మరి ఈ ప్రకారంగా ఎంత టన్నులు, ఎంతో బరువు కలిగి ఉన్నటువంటి ఈ భూమి ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నది. ఏమి ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నది. సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసిందా అంటే ఒక సంవత్సరము అన్నారు. తన చుట్టూ ఒక ప్రదక్షిణం చేసిందా అంటే ఒక రోజు అని చెప్పని అన్నారు. ఈ ప్రకారముగా ప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ తన చుట్టూ ప్రదక్షిణం చేసే విధానంలో ఒక రోజుగా, సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేసే విధానంలో ఒక సంవత్సర కాలముగా పరిభ్రమించేటువంటి ఈ భూమి మరి అనంతాకాశం ఏడగోపోవచ్చుగా, షికారులు చేయొచ్చుగా, ఈ తీర్థయాత్రలు చేయొచ్చుగా, ఏదో క్షేత్రయాత్రలకు పోవచ్చుగా. ఈ భూమి కూడా అట్లా పోయిందనుకో మొత్తం కూడా మనసుగడ్డ అయిపోతుంది. అడ్రస్లే ఉండవేక మనందరం గోయిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా మన పని కాస్త. అందువల్ల ఒక శక్తి ఆశ్రయంలో ఉన్నది మనకు అర్థం కావట్లేదు. ఈ విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా ఒక శక్తి ఆశ్రయంలో ఉండే పరిభ్రమిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక పరిభ్రమించే విధానంలో ఒక్క సెకండు కూడా మీకు తేడా రాదు. సంవత్సరం మొత్తం తిరిగినా కానీ ఒక్క సెకండు కూడా భూమిలో మీకు తేడా రాదు. మీరు ఒకవేళ నడిచే విధానంలో మీకు ఆలస్యం కావచ్చు, కానీ ఈ భూమి విషయంలో మాత్రం కరెక్టుగా సెకండ్లతో కూడా పరిభ్రమించే విధానము ఎన్ని ఉన్నాయని చెప్పండి. విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా ఓ శక్తి ఆశ్రయంలో ఉన్నటువంటి విధానం. ఆ మూల శక్తిని ఓంకార స్వరూపముగా చెప్పేది. ఆ ఓంకారము అనేది ప్రతి మానవుని ఆ మహాకారణ స్థలములో ఉన్నటువంటి స్వరూపం, మహాకారణ స్వరూపం. ఇది మనకు ఇంత సన్నిహితముగా చూపించే విధానంలో మనం చెప్పుకుంటున్నాము అని చెప్పనంటే అది మన స్వామివారి ఇచ్చినటువంటి దృక్పథం. మనంగా చూడలేం, మనంగా అక్కడ పయనింపలేము. మనకు భావన లేదు, అంత లెక్క చూడగలిగే శక్తి మనకు లేదు. కనుక విశ్వ బ్రహ్మాండాలన్నీ కూడా వ్యాపకమై ఉండి సమస్త బ్రహ్మాండ ధరించి వ్యవహరింపజేసేటువంటి ఆ శక్తి స్వరూపం ఓంకారముగా, ఆ ఓంకారం ప్రతి ప్రాణి, ప్రతి జీవుని, ప్రతి దేహమునందు మహాకారణ స్వరూపినిగా ఉన్న విధానముగా మనం చూసినట్లయితే అక్కడ మనం అమ్మవారిని ఆరాధించాల్సి ఉంటుంది. అయితే లోకములో ఇప్పుడు రోజుకు ఒక అవతారముగా అమ్మవారిని సేవించే విధానం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ యొక్క
యోగ విధానములో, నివృత్తి మార్గములో, ధ్యాన మార్గములో పైనుంచి మనసు నిగ్రహం చేసి ఆ యోగ సమాధిలో దర్శించేటువంటి శక్తి, సామర్థ్యం ఎవరికి ఉంది ఇక్కడ? అంత లెక్కపోగలిగే వాళ్ళు ఎవరు మనకు ఉన్నటువంటి సమాజంలో? అంత విషయాన్ని అవగాహన చేసుకునే వాళ్ళు ఎవరు? చెప్పగలిగేటువంటి మహాత్ములు ఉన్నారు. జగద్గురు స్వామివారు చెప్పగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చెప్పగలిగేటువంటి యొక్క విషయాన్ని సమగ్రముగా అందుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనుక ఏ కొద్ది మందో. కాబట్టి అందుచేత ఆ కొద్ది మంది వాళ్ళు మహాకారణ స్థలములో ఉండి నివృత్తి మార్గంలో పయనించి మూలతత్వాన్ని గుర్తించే విధానంగా వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఆ మార్గంలో పయనింపగలిగే విధానం లేని వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న విధానములోనే ఆ మూల శక్తిని సాకార ఆకారముగా మన కండ్ల ముందు ఒక అలంకార రూపముగా ఏర్పాటు చేసి మన చేత పూజలు అందుకునే విధానముగా, పూజింపడే విధానముగా, సాకార పూజ విధానంగా చేసుకుంటున్నటువంటి విధానము. మరి ఈ పూట అమ్మవారి అవతారంగా చూసినట్లయితే లలితాదేవి అవతారముగా ఈ పూట మన ముందు అమ్మవారిని చక్కగా అలంకరింపచేసి మన కళ్ళ ముందు అమ్మవారిని ప్రత్యక్షం చేయించారు. మనం ఎంతో భక్తిభావంతో పూజ చేస్తూ ఉంటాం, సేవిస్తూ ఉంటాం. కానీ మనకు శాస్త్రములో చెప్పినటువంటి అంశం ఏమిటి? ముఖ్యంగా లలిత అమ్మవారి గురించి, లలితా సహస్రనామాలు ప్రధానంగా చాలామంది కూడా మరి లలిత అమ్మవారి గురించి తెలుసుకునే విధానం ఉన్నట్లయితే లలితా సహస్రనామాలని అధ్యయనం చేయాల్సిందే. వాటి ద్వారానే మనకి లలిత అమ్మవారి యొక్క విశేషాలు తెలియబడే అవకాశం ఉన్నది. అనగా ఎవరెవరి ఏ ఏ దేవతా ఆకారముగా ఉన్నటువంటి వారి గురించి ఆయా శాస్త్రములలో చెప్పేటువంటి విధానము, మరి లలితా సహస్రనామాలలో అమ్మవారి గురించి చెప్పేటువంటి మాటలు మహర్షులు ఏం చెబుతున్నారు అనేటువంటి మాటకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇట్లాగా ఆరంభం చేశారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. శ్రీ అనేటువంటి పదం ఇక్కడ 3 సార్లు వాడారు. శ్రీ అని చెప్పనంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించెదన్. భాగవతం కూడా శ్రీకారంతోనే ఆయన భాగవతాన్ని ఆరంభం చేశాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభోతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడెంబకున్ శ్రీ కైవల్య పదంబు. ఆయన భాగవతం ఎందుకు గానం చేయటం, రచించటం అని చెప్పనంటే శ్రీ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తితో ఉన్నటువంటి ఏ యొక్క బ్రహ్మధామం ఉన్నదో ఆ కైవల్య ధామాన్ని చేరటానికి నా యొక్క తపనంతా అన్నాడు. కనుక ఈ విధముగా శ్రీ అని చెప్పనంటే మహాత్ములు చెప్పింది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకట ముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమ. వేమన కూడా ఎన్నో పద్యాలు రాశాడు. 5,000 6,000 పద్యాలు మనకి లభ్యమవుతున్నటువంటి విధానం. దాంట్లో కొన్ని ప్రక్షిప్తములు కూడా ఉండవచ్చు. అయినా కానీ తన యొక్క మరి ఆ శతక గ్రంథాన్ని ముందుగా ఆయన గారు శ్రీకారముతోనే ప్రారంభించాడు. భాగవతం ప్రారంభం చేసిన వేమన తన తత్వాలు లోకానికి అందించే ఉద్దేశంతో ప్రారంభం చేసిన వాళ్ళు ప్రారంభించింది శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో. ప్రణవ ఆకృతి, ప్రణవమే స్వరూపముగా ఉన్నటువంటి అమ్మవారు. శ్రీకర బ్రహ్మాకారుని. ఏమిటా శ్రీ అంటే? బ్రహ్మాకారం. ఎన్ని కూడా బౌలికమై ఉన్నటువంటి అర్థాలు జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు మనకు చక్కటి
ఒక అవగాహన ఇవ్వటం కారణముగా మనం ఆ పంధాలో పయనింపగలిగే శక్తి ఉన్నదే తప్ప మనం స్వయంగా పోగలిగే అవకాశం మనకు లేదు. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీ అనగా బ్రహ్మాకార వృత్తి. మనం దేంట్లో ఉన్నాం? విషయాకార వృత్తి. మనకున్నది బ్రహ్మాకార వృత్త్యా, విషయాకార వృత్త్యా? విషయములు, మనో సంకల్పాలు, మనో సంబంధ ఆకారాలు. దాన్ని స్వామి గారు ఏమన్నారు అంటే తోపిక అని చెప్పని అన్నారు. సంకల్పము తోపిక, సంకల్పము తోపిక. వీరే సోమకాసురుడు, అంధకాసురుడు. మన పురాణాల్లో చెప్పేటువంటి బ్రహ్మదేవుని చేతిలో ఉన్న వేదాలు అపహరించి సముద్రంలో పోయి దాక్కున్నారట. మత్స్యావతారముగా వచ్చి శ్రీమన్నారాయణుడు సోమకాసురుణ్ణి, అంధకాసురుణ్ణి సంహరించి తిరిగి మరలా వేదాలని ఆయనకు అందించినట్లుగా చెప్పే మాట పురాణాలలో. ఎవరా సోమకాసురుడు, అంధకాసురుడు అంటే మనస్సులో ఏర్పడేటువంటి సంకల్పమే సోమకాసురుడు. ఆ సంకల్పానుగుణ్యముగా ఏర్పడేటువంటి ఆకారమే అంధకాసురుడు. సంకల్పము తోపిక, సంకల్పము ఆకారము. ఈ ప్రకారముగా ఏర్పడేటువంటి ఇరువురు కూడా మన లోపల ఉన్నటువంటి వేదస్వరూపం, బ్రహ్మస్వరూపాన్ని మరుగు చేసి ఉన్నటువంటి విధానం. కనుక బ్రహ్మానుభవాన్ని పొందగలిగే ఉద్దేశం ఉన్నటువంటి వారు సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. గీత. సర్వ సంకల్ప సన్యాసి, సంకల్పాలను పూర్తిగా వదిలిపెట్టగలిగితేనే నీకు లోన ఉన్న తత్వ అనుభవం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి ఆ లోన ఉన్నటువంటి సంకల్ప ఆకారములు, ఈ రెండు మన స్వరూప విధానాన్ని మరుగు చేసి ఉన్న విధానం. అందుచేత మరి శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి, శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తికి ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే వారు బ్రహ్మాకార స్థితిని పొందే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. అందుచేత ఈ మహాకారణం అంటే గ్రహణ స్థలమునందున్నటువంటి మహాకారణ స్థలములోనే శ్రీ అనే విషయంగా చెప్పాల్సి వస్తుంది. కనుక ఆ శ్రీ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్న మహాకారణము అది హంసరూపముగా సంచరించే విధానముగా హంస గాయత్రిగా ఉన్నట్లుగా చెప్పేటువంటి మాట. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. శ్రీమాత ఆమె తల్లి, అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ అని చెప్పి అన్నట్లుగా సమస్త అమ్మలకు మూల అమ్మ ఓంకారం. అందువల్ల ఆమె మాత. విశ్వ జగత్తునంతటినీ కూడా ఆమె యొక్క ద్వారానే ఏర్పడింది. అందరికీ తల్లి ఆమె. విశ్వ జగత్తంతా కూడా ఓంకారము నుండి వెలువడింది. ఓంకారం మూల స్వరూపమై ఉన్నది. అందుచేత ఆ ఓంకారమై ఉన్నటువంటి ఆ మూల శక్తి సమస్త జీవులకు తల్లి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. ఆమె రాజ్ఞి అంటే రాణి. సమస్త జీవులకు ఆమె పరిపాలన చేసేటువంటి రాణి. ఎందుకని చెప్పాలంటే పరమేశ్వరుడు రాజు, విశ్వేశ్వరుడు, జగదీశ్వరుడు, సమస్త విశ్వ నియామకుడైనటువంటి పరమేశ్వరుడు రాజు. ఆ రాజు యొక్క పత్ని కాబట్టి రాజ్ఞి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకాలకు ఆయన ఈశ్వరుడు, శాసించేవాడు. అలాగా ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క పత్ని కాబట్టి అమ్మవారు ఆమె రాణి. ఆయన ప్రభువుల వారు, ఈమె గారు రాణి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. సింహాసనము అంటే స్వరాజ్య సింహాసనం, మోక్ష పీఠం అధిరోహించి ఉన్నటువంటి అమ్మవారు.
యోగ సమాధిలో ఉన్నటువంటి స్వరూపిణి కనుక ఆమె మోక్ష స్వరూపిణి కాబట్టి మరి ఆమె గారు శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నారు. కుండ అంటే అగ్నిగుండం అని చెప్పి అంటూ ఉంటాం కదా. కొన్ని ఆలయాల కాడ మరి అగ్నిగుండం కూడా రేల్చి దాంట్లో కొంతమంది భక్తులు దీక్ష తీసుకుని నడుస్తూ ఉంటారు. వాళ్ళ పవిత్రత అని చెప్పని ఇట్లాగా వాళ్ళు కొన్ని భావాలతో అగ్నిగుండంలో వాళ్ళు నడిచే విధానం మనం చూస్తూ ఉంటాం లోకంలో అక్కడక్కడ ఆలయాల ముందు, అమ్మవారి ఆలయాల ముందు. చిదగ్నికొండ, చిత్తు అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి యోగ సమాధిలో ఆమె జ్ఞానాగ్ని కలిగి ఉన్నది. చిదగ్ని కొండ సంభూత అంటే ఆమె అగ్ని, యోగాగ్ని అంటారు, బ్రహ్మాగ్ని అంటారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తం ఆహుః. జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం, సమస్త మహాత్ములందరూ కూడా ఆ అగ్నిగుండంలో దూకారు. అనగా అనేక జన్మలుగా ఉన్నటువంటి పాపాల మొత్తం కూడా కాలిపోవాలంటే వారు నివృత్తి మార్గంలో ఉండి, హంస యొక్క ఆశ్రయంలో ఉండి అగ్నిగుండంలో దూకాలి. ఆ ధైర్యం మీకుందా? జ్ఞానాగ్నిగుండం. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం. యథా ఏధాంసి, బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేస్తే ఏ ప్రకారముగా కట్టెలన్నీ కూడా బూడిదగా చేయబడుతూ ఉన్నాయో తదా ఆ ప్రకారముగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాతు, ఆ ప్రకారముగా జ్ఞానాగ్నిలో సమస్త కర్మలు కూడా దగ్ధం చేయబడతాయి. మనం మొన్న చెప్పుకున్నాం. అనగా అనేక జన్మలుగా మనం వస్తూ ఉన్నాం. అనేక జన్మలుగా మనతో పాటు కర్మలు కూడా వస్తూ ఉన్నాయి. అనేక జన్మలలో మనతో పాటు ఉన్నటువంటి వారు అక్కడే దూరం అయిపోయారు. ఏ జన్మలో అనుబంధం కలిగి ఏర్పడేటువంటి బంధువర్గము, స్నేహితులు, పుత్ర పౌత్ర మిత్ర కలత్ర బాంధవ, వీళ్ళందరూ కూడా అప్పుడే వదిలిపెట్టేశారు. వదిలిపెట్టకుండా మనతో పాటు ప్రయాణం చేసి వచ్చే ఏమిటి? కర్మవాసనలు. అవి మాత్రం వదిలిపెట్టవు. ఏమే కర్మవాసనలా నన్ను అంటిపెట్టుకుని, నన్ను ఆశ్రయించి, నన్నే పరమగతిగా నమ్ముకొని, నన్నే శరణవేడి, నాతో ఉండి నీవే మాకు ప్రాణం, నీవే మాకు ఆధారం, నీవే మాకు సర్వస్వం, నువ్వు లేకపోతే మేము మా బతుకులు లేవు అనేటువంటి వాళ్ళందరూ వదిలిపెట్టిపోయారే. మరి మీరు వస్తున్నారే అని చెప్పి అడిగితే, అయ్యా మాకు నువ్వే ఆశ్రయం, నువ్వు బతికున్నా నువ్వే ఆశ్రయం, నువ్వు చనిపోయినా నువ్వే మాకు ఆశ్రయం అని చెప్పని అవన్నీ కూడా ఎంటబడి వస్తామన్నాయి. అనేక జన్మలుగా వస్తున్న మనము అనేక జన్మలలో చేసుకుంటున్నటువంటి కర్మ అనేటువంటిది ఎంటబడి వస్తూ ఉన్నాయి. అది పోయేటువంటి విధానం కాదు. మరి ఆ ప్రకారముగా జీవుడితో పాటు వచ్చేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా నశింపబడాలని చెప్పి అన్నట్లయితే చిదగ్ని కుండ సంభూత, ఆ చిదగ్ని, చిత్ అంటే స్వప్రకాశం, స్వప్రకాశాగ్ని, స్వప్రకాశమై ఉన్నటువంటి చిత్ అంటే బ్రహ్మం అనుకోండి, బ్రహ్మాగ్ని అని అర్థం. మనం లోకంలో చూసేవన్నీ కూడా కాష్టాగ్ని. కాష్టం అంటే కట్టె. ఈ కట్టె నుంచి ఆవిర్భావం అయ్యేటువంటివన్నీ కూడా కాష్టాగ్ని. లోకంలో కట్టె నుంచే ఆ అగ్ని ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇవి మనం బయట చూస్తున్నటువంటి అగ్నులు. మన గతంలో కూడా గాయత్రి మహామంత్రం యొక్క సందర్భంలో చెప్పుకున్నటువంటి విధానం ఒకటి ఉన్నది.
అగ్నులు ఈశ్వర సంబంధమై ఉన్న అగ్నులు, జీవ సంబంధమై ఉన్న అగ్నులు, రెండు రకాలు చెప్పుకున్నాం. మీ జ్ఞాపకం బహుశా ఉందో లేదో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈశ్వర సంబంధమై ఉన్న అగ్నులు, జీవ సంబంధమై ఉన్న అగ్నులు. ఈశ్వర సంబంధమై ఉన్న అగ్నులు మన జీవన విధానానికి ఉపయోగపడేటువంటివిగా ఉన్నాయి. మూర్ధ అగ్ని అంటాం కదా, మూర్ధములో ఉన్నటువంటి అగ్ని ఆ నోటిలో జిడ్డు అంటకుండగా, నోటిలో జిడ్డు అంటుందంటే మాటలు బయటికి రావు. నోరు జిడ్డు క్రమితే మాటలు వచ్చే అవకాశం లేదు. కనుక జిడ్డు లేకుండా చక్కగా నోరుని శుద్ధముగా ఉంచే విధానంలో మూర్ధాగ్ని చేస్తూ ఉన్నది. ఆ ప్రకారంగానే జఠరాగ్ని మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా మరి పచనం చేసి రక్తముగా మార్చి శరీరానికి శక్తిని ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి. అందువల్ల జఠరాగ్ని అనేది కూడా మనకి ఉండాలా వద్దా? అవసరమా జఠరాగ్ని? అది లేదనుకో పొద్దునేసిన టిఫిన్ అట్లాగే ఉంటుంది లోపల జీర్ణం కాక, ఇక మధ్యాహ్నం ఏం భోంచేస్తా? అందువల్ల అది జీర్ణం చేస్తూ ఉంది కాబట్టి రక్తంగా మారటం వల్ల శక్తి వస్తుంది, వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారముగా ఆహార పచనం చేసే విషయంలో మనలో మరి జఠరాగ్ని భగవంతుడు ఈశ్వరుడు ఏర్పాటు చేశాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని స్వామివారు కూడా భగవద్గీతలో చెప్పిన అంశమేగా. ప్రాణాపాన సమాయుక్త, ప్రాణాపాన వాయువులతో సంబంధం పడి సమా అనేటువంటి జఠరాగ్నిని ఉత్పన్నం చేసి పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా ఉన్నటువంటి ఆహారములను ఆయన పచనం చేస్తూ ఉన్నాడు. భక్ష్య, భోక్ష్య, శోష్య, లేహ్య, ఈ 4 రకాలుగా ఉన్నటువంటి ఆహారాలు. మనం కూర్చుంటే పల్లెం కాడ ఒక రకంతోనే వదిలిపెడతామా? సాంబార్ ఉండాలి, తాలింపులు ఉండాలి, వడియాలు ఉండాలి, అప్పడాలు ఉండాలి, ఇంకా అనుపానంగా బజ్జీలు గిజ్జీలు ఉంటే ఇంకా సంతోషంగానే జీవుడు ఆనందపడతాడు. ఇవన్నీ ఉంటేనే ఆ దేవదేవుడు ఆనందపడతాడు, పతిదేవుడు సంతోషపడతాడు, అమ్మగారికి పరమానందం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా అన్ని కలగలిపి లోన పోస్తే ఆ మొత్తం జీర్ణం చేసే పని స్వామివారు పెట్టుకున్నారు లోపల. ఆయనకి ఎలాంటి ఉద్యోగం లేదు, ఏమి లేదు, జీతభత్యాలు ఏమి లేవు. ఆయన ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండాల్సిందే. మనం ఎప్పుడు పోస్తానే ఉంటాం. ఆయన దాంట్లో పసనం చేసి చేసే విధానం ఆయన పెట్టుకున్నాడు. ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి ఉదరగోళంలో ఉన్నటువంటిది జఠరాగ్ని అని అన్నారు, అది అగ్ని. అట్లా నేత్రాగ్ని అన్నారు, దేహమంతా ఉండే సామాన్య అగ్ని. ఆ తర్వాత విశ్వములో ఉన్నటువంటి వేడి, అది జగత్తును కాపాడేదిగా ఉంటుంది. సూర్యుని ద్వారా లోకానికి ప్రసరింపబడేటువంటి వేడి, సూర్యుని ద్వారా వేడి ప్రసరింపబడ్డప్పుడే సమస్త వృక్షములన్నీ కూడా ప్రాణం పోసుకుని బాగా ఎదిగే అవకాశము, పెరిగే అవకాశం ఉంటుంది. ఏ మొక్క అయితే ఎండ పడదో ఆ మొక్క పెరిగే అవకాశం లేదు. కనుక సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా వచ్చేటువంటి వేడి విశ్వ జగత్తు పోషణకు అది కారణమై ఉంటుంది. అట్లా సముద్ర గర్భాలలో ఉన్నటువంటి బడబాగ్నులు, ఆ బడబాగ్నులన్నీ కూడా పెద్ద పెద్ద తుఫాన్లుగా రేగినప్పుడు ఆ తుఫాన్ల ద్వారా మరి మేఘాలు ఉత్పన్నమై విశ్వ జగత్తును సస్యశ్యామలంగా చేయటానికి, చక్కగా అందరూ కూడా మరి పంటలు పండించుకోవటానికి అనుకూలంగా ఉండే విధానముగా ఆ సముద్ర గర్భాలలో ఉన్నటువంటి బడబాగ్నుల ద్వారా ఏర్పడేటువంటి ఈ తుఫాన్లన్నీ కూడా మరి విశ్వాన్ని బాగా చక్కగా మేఘావృతంగా వచ్చి కురిసే విధానం. ఇవన్నీ కూడా ఈశ్వరుని ద్వారా నిర్మితమై ఉన్నటువంటి అగ్నులు. అగ్నుల ద్వారా లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. దీపం వెలిగించామనుకోండి, అది అగ్నియే, దాని ద్వారా పనులు చేసుకుంటూ ఉన్నాం. లైట్ వేసావు అంటే ప్రకాశం, అది కూడా అగ్నే, వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఇట్లా ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి అగ్నుల ద్వారా మనం లోక వ్యవహారం చేసుకునే విధానం ఉంటుంది. మరి ఇక్కడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఇక్కడ చెప్పినటువంటి అగ్ని ఏమిటంటే
చిదగ్ని, చిత్ అగ్ని అన్నారు. చిత్ అంటే మనస్సుని శ్వాసతో అనుసంధానం చేసి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు, యోగులకు యోగ సమాధిలో ఉత్పన్నమయ్యేటువంటి అగ్ని, దానిని చిదగ్ని అని చెప్పని అంటారు. ఆ చిదగ్ని కుండ అలాంటి యొక్క అగ్ని కలిగి ఉన్నటువంటి అమ్మవారు అక్కడ జ్ఞానస్వరూపిణిగా మనకి దర్శనమిస్తుంది. ఎవరు హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో పయనిస్తారో ఈ త్రివిధ అవస్థలు దాటగలిగితే, అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని చెప్పన్నట్లుగా 3 అవస్థలకు అతీతమై ఉన్నట్టు 4వ అవస్థ యోగ సమాధిలో ఉన్నటువంటి ఆ చిదగ్ని అనేటువంటి యొక్క స్వరూపిణిగా అమ్మవారు ఆవిర్భావమై మరి దేవకార్య సముద్యత, చక్కగా ఆ యొక్క దైవ తత్వానుభవాన్ని పొందింపజేసే విధానములో సహకరించేటువంటిదిగా ఉన్నటువంటి అమ్మవారిగా మనకు మొదటిగా మరి అమ్మవారి గురించి ఈ ప్రకారంగా శ్లోకంలో చెప్పటం జరుగుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పనంటే సమస్త దేవతలకు కూడా ఆమె రాణి. ముగ్గురు తల్లులకు కూడా ఆమెయే రాణి. లోకంలో ఎంతోమంది ప్రభువులు ఉంటారు, రాజులు ఉంటారు. రాజులుంటే రాజు పత్నులందరూ కూడా రాణులుగా లోకంలో చలామణి అయ్యే విధానం ఉంటుంది. అట్లా విశ్వ బ్రహ్మాండాలను పరిపాలన చేసేటువంటి మనకి భూమండలంలో ఈ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రభువు ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రభువుగా పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇలాంటి ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు. అంతమంది ముఖ్యమంత్రుల యొక్క పత్నులు రాణులుగానే వాళ్ళు తమ యొక్క హోదా ఎలగబెడతా ఉంటారు. మరి ఈ భూమండలంలో ఉన్నటువంటి పత్నులు ఈ ప్రకారంగా మరి హోదా ఎలగబెడుతూ ఉంటే, మరి విశ్వ బ్రహ్మాండాలు పరిపాలించేటువంటి ప్రభువుల యొక్క పత్నులు వాళ్ళు రాణులే కదా. దేవేంద్రుని భార్య సచీదేవి, ఆమెకు రాణిగా ఉన్నది. ఇట్లాగా మరి ముగ్గురు మూర్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభువులుగా విశ్వ పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క పత్నులు కూడా రాణులుగానే చలామణి విధానం ఉంటుంది. అయితే అందరికి కూడా మూలమై ఉన్నటువంటి రారాజు ప్రభువు ఈశ్వరుడు కాబట్టి, మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు కాబట్టి, ఆ ఈశ్వరుని యొక్క సన్నిధానములో మహాకారణ స్వరూపములో ఓంకార స్వరూపినిగా ఉన్నటువంటి అమ్మవారు ఆమె మహారాణి, రాణులకే రాణి, మూలరాణ్యాంగా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. సింహాసనము అనగేం చెప్పుకున్నా, స్వరాజ్య సింహాసనము, బ్రహ్మ సింహాసనం. కనుక ఆ సింహాసనాన్ని అధిష్ఠింపజేసే విధానం అమ్మవారి దగ్గరే ఉన్నది. ఆమె తురీయ యోగ సమాధిలో ఆ సింహాసనం నందు అధిష్ఠిత అయి ఉన్నది. ఎవరు ఆ మహాకారణంలో ప్రవేశిస్తారో వారికి కూడా ఆ సింహాసనం నందు అధిష్ఠించేటువంటి అవకాశం వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. ఎవరైతే సర్వేంద్రియాలను జయించి సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధన్యాదాయాత్మనః ప్రాణః ఆస్థితో యోగధారణ అట్లా పరమాత్మ గీతలో సర్వద్వారాన్ని సంయమ్య మూసివేసి మనోహృది నిరుధ్య చ మనస్సుని నిరోధింపబరిచి మూర్ధన్యాదాయాత్మనః ప్రాణ ఆశితో యోగ ధారణ అని ప్రకారంగా మనకు భగవద్గీతలు అనేక అంశాలుగా స్వామి చెప్పుకొస్తూ ఉంటారు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధః యః సదా ముక్తః ఏవ సః అని అన్నారు భగవద్గీత 4వ అధ్యాయంలో. ప్రాణాపానౌ సమౌ కృత్వా, ఆ ప్రాణాపాన వాయువులను సమముగా చేసి యతేంద్రియ మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని నియమించి ఆ ప్రకారముగా నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారు సమస్త అనాత్మను జయించి అజ్ఞానాన్ని జయించి
యోగ సమాధిలో మరి ఆ తత్వానుభవాన్ని పొందే విధానం కాబట్టి అలాంటి సింహాసనాన్ని అధిష్ఠించగలిగే విధానం అమ్మవారిని ఆశ్రయించి నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మాత్రమే ఏర్పడుతుంది. అందుచేత ఇక్కడ అమ్మవారి యొక్క విధానంలో 3 విశేషణాలను ముందుగా పై పాదంలో చెప్పడం జరిగింది. ఒకటి శ్రీమాత అని చెప్పి అంటంతో, శ్రీ అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, మహాకారణ స్వరూపిణి అనే భావన. మాత అని చెప్పిన సమస్త విశ్వమంతా కూడా ఆమె యొక్క ద్వారానే ఏర్పడింది కాబట్టి విశ్వంలో ఉన్న సకల జీవులకు ఆమెయే మాత, ఆమె కన్న తల్లి, జగజ్జనని అమ్మవారు. అందులో శ్రీమాత అన్నారు. శ్రీ మహారాజ్ఞి అని చెప్పి అన్నప్పుడు ఈశ్వరుడు సమస్త నియామకుడు కాబట్టి భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమహ అనేటువంటిది కాటకవల్లి బోధిస్తున్నది. తైత్రీయ ఉపనిషత్తులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వాక్యం. భీషాస్మాత్ సర్వేశ్వరుని యొక్క భయానికి సమస్త దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలని నిర్వహిస్తూ ఉన్నారు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. భీష అంటే భయం, సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు లోబడి వాయువు వీస్తూ ఉన్నది. భీషాస్మాత్ వాతః పవతే, పవతే అంటే వీయటం, వాత అంటే గాలి, వాత పవతే వీస్తూ ఉన్నది. ఎంత వీయాలని చెప్పనంటే లోకంలో మానవులకు జీవన విధానముగా ఉన్నటువంటి పరిధిలో వీయాలే తప్ప శక్తి ఉంది కదా అని చెప్పి ఉద్దేశంతో బాగా వీశాడు అని చెప్పనంటే ఈ ఇంట్లో ఉండవు, వాకిల్లో ఉండవు, చెట్లు ఉండవు, పొట్టలు ఉండవు, ఏముండవు, మొత్తం కొట్టుకుపోయి సముద్రంలో పడతాయి. అప్పుడప్పుడు కాస్త విజృంభించి వాయుదేవుడు కూడా వీస్తూ ఉంటాడు. తుఫానుల సందర్భాలలో ఒక ఊపియాడా అని చెప్పనంటే చెట్లు మొత్తం నేలమట్టం అయిపోతాయి, ఏం మిగలవేక. కనుక అలాగా అప్పుడప్పుడు ఏదో విజృంభించడం తప్ప సాధారణంగా ఆయన గారు ఈ సకల జీవులు కూడా ఊపిరి పీల్చుకొని కాస్త చల్ల గాలిగా జీవన విధానంగా చేసుకునే పరిధిలోనే ఆయన వీయాలి. అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. ఆయన కనుక విజృంభిస్తే ఈశ్వర శాసనం ఉంటుంది అక్కడ. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య. సూర్యుడు కూడా సకాలంలో వచ్చేయాలి. ఎంత వేడి భూమికి ప్రసరింపజేస్తే సకల జీవులు కూడా జీవించే విధానం ఉంటుందో అంత వేడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఏమాత్రం సూర్య భగవానుడు ఉన్న శక్తి అంతా మొత్తం భూమి మీద పోశాడా అని చెప్పనంటే సకల జీవులు కూడా మసి బూడిదైపోతాయి మొత్తం కూడా. మనకి కాస్త సమ్మర్లో ముందుకు వస్తేనే అలో లక్ష్మణ అని చెప్పని అంటాం, అల్లలాడిపోతాం. ఏది సమ్మర్లో కొంచెం ఆయన ముందుకు వచ్చాడు, భూమికి ముందుకు రావడం కాదు, నిటారుగా వచ్చాడు అంతే. ఏటవాలుగా పయనించే స్వామివారు కొంచెం భూమికి నిటారుగా రావటంతో తట్టుకోలేక మనం ఇక ఏసీల ముందు కూర్చుంటాం. సాయంత్రం ముందుకు వచ్చి కూర్చుంటే ఈ సూర్య భగవానుడు ఈ భూమి ఉండదేక భూమి మొత్తం అగ్నిగుండం అయిపోతుంది. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ. కాబట్టి అగ్ని ఎంతవరకు లోకానికి ఉపయుక్తమై ఉంటుందో అంత వేడిగానే మండాలి. ఉన్న శక్తి అంతా చూపాడా అని చెప్పనంటే మీరు పెట్టినటువంటి తెపాలాలు చట్టులు మొత్తం కూడా నీరే కరిగిపోతాయి మొత్తం కూడా. కనుక జీవన విధానానికి ఉపయుక్తముగా ఉన్న విధానంలో మాత్రమే అగ్ని కూడా మండాల్సి ఉంటుంది. ఇంద్రశ్చ, ఇంద్రుడు కూడా పరిపాలన, ఈశ్వరుడు భయపడే. మృత్యుశ్చ పంచమహ మృత్యుశ్చ ధావతి, యముడు కూడా ఈశ్వరాజ్ఞకు భయపడే ఆయన గారు తన కర్తవ్య విధిని నిర్వర్తింపజేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా మరి సమవర్తిగా చెప్పుకొచ్చారు కదా. అందుచేత ఎవరికైనా ఆయువు తీరిపోయిందా అని చెప్పనంటే ఆయన ముఖ్యమంత్రి, లే రాష్ట్రపతి, లే ప్రైమ్ మినిస్టరు, ఇంకేది పెద్ద మహాత్ముడు, ఇంకెవరో మహాత్మా గాంధీ అనే ఉంటాయి. ఏమన్నా ఏముడికేమన్నా సమయం అయిపోయిన తర్వాత మహాత్మా గాంధీ కావచ్చుగాక, గాడ్సే కావచ్చుగాక. కాబట్టి ఎవరైనా కానీ మరి తీసుకుపోయే విధానమే యముడు సమవర్తి అని చెప్పని అన్నారు.
ఇట్లా సకల దేవతలు కూడా మరి ఆ విధముగా వారి వారి యొక్క విధి విధానములో ప్రవర్తించటము అని చెప్పనంటే చెప్తుంది ఉపనిషత్తు. భీషాస్మాత్వాత భవతి భీషోదీతి సూర్య భీషాత్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అనేటువంటి మాట. అలాగా సమస్త దేవతలను కూడా శాసించే విధానం మాయా సమన్వితమై ఉన్నటువంటి ఈశ్వరుడు. అటు ఈశ్వరుని యొక్క పత్ని అమ్మవారు. ఆయన విశ్వానికి ప్రభువైతే ఈమె విశ్వానికి రాజ్ఞి. ఏమి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. కాబట్టి అమ్మవారు మోక్షధామాన్ని కలగజేసేదిగా ఉన్నది. ఎవరైనా హంస యొక్క ఆశ్రయాన్ని పొందగలిగితే కదా మోక్షధామం చేరేది. మరి ఎంతవరకు ఎందామా తిందామా కందామా, ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా మన యొక్క యావకేషన్ ఏమిటి? ఈ పూట ఏం చేసుకుందాం, మొన్న ఇడ్లీ చేసుకున్నాం, నిన్న చపాతీ చేసుకున్నాం, అంతకుముందు పొరాటా చేసుకున్నాం, ఈ పూట ఏం చేసుకుందాం అని చెప్పని ఆలోచనలు. మధ్యాహ్నం ఏం చేస్తావే అంటాడు మళ్ళా భర్త గారు. నిన్న చేసావు కదా ఈ పూట చేస్తావా అని చెప్పని అంటాడు. మొత్తం రకరకాలుగా చేయాలి. ఈ విధముగా లేచిన కాడి నుంచి మానవుల వ్యవహారం ఏంటని చెప్పనంటే ఇంద్రియాల మీద పడ్డటువంటి వ్యవహారమే తప్ప శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసనం అధిష్ఠించి ఉన్నటువంటి మహాకారణ స్వరూపిణి, నీకు ఆ సింహాసనం స్వరాజ్య సింహాసనం లభింపజేస్తా అని చెప్పి అంటూ ఉంటే ఆడక మాత్రం పోవటానికి మనకి సమయం కుదరటం వల్ల ఈ పూట ధ్యానం చేశావా అని చెప్పనంటే ఎక్కడ ధ్యానం అయ్యా? ధ్యానం లేదు. మాకున్న యావకేషన్ సరిపోతున్న లోకం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా ఇంకేం ధ్యానం చేస్తాం మేము అని చెప్పనేటువంటి మాట. కాసేపన్నా కూర్చోలేదా అని చెప్పనంటే రేపు కూర్చుంటా స్వామి, మీరు చెప్పారు జ్ఞాపకం చేశారు కదా రేపు చేస్తా అని చెప్పనంట. ఇట్లా రేపు 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 రేపుగా పోవటమే తప్ప ఏ పూట ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలిగే స్వరాజ్య సింహాసనాన్ని అధిష్ఠింపగలిగేటువంటి యొక్క స్థానాన్ని పొందింపజేసే విధానంలో అమ్మవారు ఉంటే ఆడక మాత్రం పోవటం లేదు. మూడు త్రోవల దిశాకారం మూటి నడుమను శ్రీకారం సూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం అని బ్రహ్మేంద్ర స్వాముల వారు. మూడు త్రోవల దిశాకారం, మూడు త్రోవలు అనుట వినుట కనుట, ఈ మూడింటి మార్గాల్లో పోతున్నామే తప్ప మూటి నడుమను శ్రీకారం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరిగా ఉన్నటువంటి అమ్మవారు ఉన్నటువంటి మహాకారణ స్థలములోకి పోవాలని చెప్పనంటే మనస్సు రావటం లేదు. అంతే. ఏమంటాం చెప్పండి? మనస్సు రావటం లేదు, మనస్సు ఒప్పుకోవటంలా. అది ఏమి ఇంకేదన్నా చెప్పు, నువ్వు చూద్దామా అంటే టీవీ ముందు కూర్చోమంటే కూర్చుంటుంది మనస్సు. తిండికాడైతే చక్కగా కూర్చొని ఆరగిస్తుంది. ఏదన్నా ఎవరిని వచ్చి బాతా కానీ పెట్టగలిగితే కాలక్షేపం చక్కగా 2 గంటలైనా దానికి కేటాయిస్తుంది. చెప్పే వాళ్ళకు ఓపిక ఉండాలి తప్ప 2 గంటలైనా కేటాయిస్తుంది. ఈ ప్రకారముగా వినే కాడ తినే కాడ చూసే కాడ వినియోగిస్తామే తప్ప మరి శ్రీమత్తు సింహాసనేశ్వరి, ఆ సింహాసనం మోక్ష సింహాసనం స్వరాజ్య సింహాసనం కలగజేసేటువంటి యొక్క మాత మహాకారణ స్థలంలో ఉంటే ఆడకపోవటానికి మాత్రం మనం ఇచ్చగించటం లేదు. కనుక ఆడకి పోగలిగితే చిదగ్ని కొండ అక్కడ ఏర్పడుతుంది నీకు. ఆ మహాకారణ స్థలములో ఆ చిదగ్ని కొండ, కొండ అంటే కొండనా గుండ, అగ్ని గుండం అంటూ ఉంటాంగా, ఏదో కొండ గుండం ఏదో అనుకోండి. దీంట్లో ఉంది మాత్రం చిదగ్ని కొండ అని చెప్పి అన్నారు, ఇలా గుండం అని చెప్పి అనుకోండి. అగ్ని గుండం ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది చెప్పని అంటే ఏది సమస్త కర్మలను దగ్ధం చేయగలిగేటువంటి చిదగ్ని. ఇప్పుడు మూర్ధాగ్ని అంటే నోట్లో ఉంది, అది ఈశ్వర నియామకం. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. నోటి యందు ఆపో స్థలములో ఉన్నటువంటిది అది మరి మూర్ధాగ్ని. ఆ మూర్ధాగ్ని ఉండటం వల్ల మనకు చక్కగా అక్కడ జిడ్డు అంటకుండగా మన మాట్లాడుకోవటానికి సౌలభ్యముగా ఉండే విధానముగా అగ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నది. నేత్రములో ఉన్నటువంటి నేత్రాగ్ని
సమస్త విశ్వాన్ని చూస్తానికి ఉపయోగపడేదిగా ఆ అగ్ని, నేత్రాగ్ని అక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న అంశాలు. అయితే మహాకారణములో ఉన్నటువంటి అగ్ని ఏమిటని చెప్పానంటే చిదగ్ని అన్నారు. అక్కడ ఉన్నది అమ్మవారు ఉన్నటువంటి మహాకారణ స్థలములోనే చిదగ్ని ఉంది కాబట్టి చిదగ్ని కుండ సంభూత, అక్కడ ఏర్పడేటువంటి యొక్క చిదగ్ని సంభూత అంటే ఏర్పడటము. దేవకార్య సముద్యత, సమస్త దేవతల కార్యాలకు ఆమె గారు సహాయపడేటువంటి విధానము. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుధిత రుధిరా విష్ణు గ్రంథి నిభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసాభివర్ణిని అని ప్రకారంగా కూడా మనకు వచ్చేటువంటి అంశాలు. మూలాధారైక నిలయ, అమ్మవారు ఎక్కడ నిలయమై నివాసమై ఉన్నది అని చెప్పనంటే మూలాధార ఏక నిలయ. మూలాధార ఏక అంటే ఒక్కటే, మూలాధార చక్రమునందు మాత్రమే ఆమెవారు నివాసమై ఉన్న విధానము. కానీ మూలాధారము అనేటువంటి మాట చెప్పగానే చాలామంది అవగాహన లేని వాళ్ళు వెళ్ళిపోయే స్థలం వేరే ఒకటి ఉన్నది, అడగపోయి కూర్చుంటారు. లక్ష్మయ్య గారి బోధలు, స్వరాజ్య గీత బోధలు ఆలకించిన వారు కాబట్టి ఎమ్మటి వారు ఉన్నతమై ఉచ్చమై శ్రేష్టమై సర్వోన్నతమై సకల శ్రేష్టమై ఉన్నటువంటి స్థానముకు మహాకారణం గ్రాణ స్థలంలోకి వచ్చేసే భావన, అది లక్ష్మణార్యుల అనుగ్రహంతో ఏర్పడ్డటువంటి చక్కటి సద్భావన. మరి ఆ స్వామివారి యొక్క బోధలు వినని వాళ్ళు లోకంలో ఉన్నారుగా. ఇక వాళ్ళు ఎక్కడికి పోతారేక? మూలాధారం చెప్పి అనగానే ఎక్కడికో అదో లోకాలకు పోతారు. అతల వితల సొతల రసాతల మహాతల పాతాళానికి పోతారు. ఇక వీళ్ళు ఆ పాతాళం కాడ అమ్మవారిని కూర్చోబెట్టి వీళ్ళు పూజ చేసే విధానం చేస్తారేమో అక్కడ. మూలాధారం అని చెప్పి అనగానే ఇక పాతాళానికి పోయి అమ్మవారిని పూజ చేయాలి ఇక వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు. కనుక మనకు అలాంటి ప్రమాదం లేకుండగా, అలాంటి హీనత్వములకు పోకుండగా, ఇంకా మహాపాపమును సంపాదించుకునేటువంటి దాని నుంచి రక్షింపజేశాడు స్వామివారు. లేకపోతే మనం కూడా పోయి ఎక్కడ కూర్చునే వాళ్ళం. ఇప్పుడు మూలాధారం చాలామంది ఈ యొక్క పదం వాడినప్పుడు అందరూ కూడా చెప్పే విధానము అక్కడే పాతాళ లోకమే అర్థాన్ని చూపిస్తారు. భక్తులు కూడా భక్తి భావంతో అక్కడే నమస్కారం చేసుకోవాల్సి వస్తుంది. ఏమి గత్యంతరం లేక, ఇంకేమి మాట్లాడే అవకాశాలు లేక. ఎందువల్లంటే అయ్యవారే చెప్పారు కదా మూలాధారం ఎక్కడ అని చెప్పేసి అని. ఇంత మహానుభావుడే చెప్పినప్పుడు మనం ఇంకా నమస్కారం చేయకుండా ఉంటామా అని చెప్పని ఇదంతా తలకాయలు కిందకు వాలిసి ఆ పాతాళ లోకానికి దృష్టి సారించి అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి నమస్కారం చేసుకోవాల్సిన అగత్యం వచ్చేది, దౌర్భాగ్యం వచ్చేది. కానీ స్వామి అనుగ్రహంతో మనకు అలాంటి భావం లేకుండా ఉన్నత స్థాయిల్లో చూపించి బ్రహ్మాండ స్థలం ఇది. కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేతు. కాబట్టి బ్రహ్మాండే మధ్యమస్థానే, బ్రహ్మాండం యొక్క మధ్యమ స్థలమగు మరి ఆ యొక్క పూజ్య స్థలమై ఉన్నటువంటి ఆత్మ పూజ చేసేటువంటి, బ్రహ్మయజ్ఞం చేసేటువంటి, ఆత్మారాధన చేసేటువంటి, బ్రహ్మారాధన చేసేటువంటి, సకల లోకాలకు మూలస్వరూపమై, సకల విశ్వానికి మూలస్వరూపమై, సకల దేవతలకు మూలస్వరూపమై, సకల దేవతల చేత ఆరాధింపబడేటువంటి ఆ బ్రహ్మమును ఆరాధించేటువంటి అర్చనా స్థలం ఇది. బ్రహ్మస్థలం, బ్రహ్మార్చన, ఆత్మార్చన, బ్రహ్మజ్ఞాన యజ్ఞం నిర్వహించేటువంటి ఈ స్థలమునందే మరి అమ్మవారిని మనం చూసినప్పుడు అమ్మవారికి ఆనందమే, మనకి పరమానందమే. అది కాకుండా తీసుకుపోయి ఎక్కడో పెట్టామనుకో అమ్మవారికి ఆగ్రహం వస్తుంది, అయ్యగారికి ఆగ్రహం వస్తుంది. ఆ తర్వాత వీడిని తీసుకుపోయి పాతాళ లోకంలో స్వామివారు పడేస్తారు ఆ పన్న. ఏమిరా మమ్మల్ని అట్లా భావిస్తావా అని చెప్పేసి అని పాతాళ లోకంలో పడేయటం ఆ పన్నే.
అందుచేత అలాంటిది కాకుండా మూలాధార ఏక నిలయ మూలాధార ఏక నిలయ, ఏక అంటే ఒకటి, ఆ మూలాధారముకు ఏకమై ఉన్నటువంటి ఆ స్థలములోనే ఉన్నటువంటి స్వరూపిణి అమ్మవారు. ఏమి మూలాధార చక్రం స్వామి అద్భుతమైనటువంటి వివరణాత్మక అంశం మనకు అందించారు. చాలామంది పదాలు లోకంలో వాడుతూ ఉన్నారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అనే విధానాలుగా ఆ పదములు వాడటమే తప్ప పద సంబంధమై ఉన్న వివరణాత్మక అంశం మీకు లభ్యమయ్యే అవకాశం ఎక్కడా లేదు. కనుక వాటి సంబంధ ఫోటోలు కూడా మీకు పటం వేసి చూపిస్తారు. కింద నుంచి పైదాకా చక్రంగా పుష్పాల్లాగా వేసి బ్రహ్మాండంగా అక్కడ మీకు ఆ పక్కన రాసి కూడా చూపించే విధానం తప్ప అసలు మూలాధారం అంటే ఏమిటి భావం చెప్పాలిక. ఒక పదం ఉన్నది అంటే పద సంబంధ అర్థం కూడా ఉంటుంది. పదం అనేది అర్థం లేకుండా పదం ఉంటుందా? కనుక అర్థం లేని పదం వ్యర్థం, వాడబడే అవకాశం లేదు, ఆ పదం వచ్చే అవకాశం లేదు. అర్థం ఉన్నప్పుడే పదం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్యాను అని చెప్పి అంటారు, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాను. మీ దగ్గర ఉన్న వస్తువులు ఫ్యాను అని చెప్పి అన్నారు కదా పదము. మరి ఈ ఫ్యాను అనేటువంటి పదం ముందా, ఆ వస్తువు ముందా? వస్తువు ఏర్పడిన తర్వాత కదా నీకు పదం వచ్చింది. అంటే ఫ్రిడ్జ్ అనే పదం వాడావు అనుకో, ఫ్రిడ్జ్ అనే పదం ముందా ఫ్రిడ్జ్ ముందా? ఫ్రిడ్జ్ అనే వస్తువు ఏర్పడిన తర్వాత నీకు పదం వచ్చింది. కాబట్టి వస్తువు ముందు తర్వాత పదం వస్తుందన్నమాట. అట్లా లోకంలో అన్నీ కూడా మనం చూసినట్లయితే వస్తువు ఉంటేనే దాని పదం ఏర్పడుతుంది. భూమి అనే పదం వాడామంటే భూమి ముందా పదం ముందా? కాబట్టి భూమి అనేది ఉంది కాబట్టే పదం వాడాం. అట్లాగా మూలాధారం అన్నప్పుడు దానికి కూడా ఒక చక్కటి భావం ఉన్నది, దానికి వివరణాత్మక అంశం ఉన్నది. దాంట్లోకి పోకుండా కేవలం పదం మాత్రమే వాడుతూ ఉన్నారు. దాని స్వామివారు చాలా అద్భుతమైనటువంటి వివరణగా చెప్పుకొచ్చిన అంశం. ఇక షట్చక్ర విచారంలోకి పోతే దాంట్లో వచ్చే అంశాలు అద్భుతంగా ఉండేటువంటివి. 2 మాటల్లో చెప్పుకోవాల్సి వస్తే, మూలము అంటే దేహానికి ఆ శ్వాస మూలం కాబట్టి, దేహం నిలబడింది అంటే శ్వాస ఉండబట్టి దేహం నిలబడింది కనుక ఈ దేహానికి మూలం శ్వాస అన్నారు. ఆధారం అన్నప్పుడు ఇంద్రియములు, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అని చెప్పని అర్థం. కనుక మనం లోకంలో వ్యవహారం చేస్తున్నాము అని చెప్పనంటే ఈ వ్యవహార విధానాలుగా ఉన్నటువంటివి 2, స్థూలదేహం, సూక్ష్మదేహం 2. కనుక ఈ 2 లేకపోతే వ్యవహారం చేస్తావా? మనం ఒకవేళ ఒక పూట స్థూలదేహం పక్కన పెట్టి వ్యవహారం చేసి వద్దాం, వ్యవహారం చేస్తావేమో. ఇప్పుడు కొంతమంది ఒకవేళ ఆయువు తీరి స్థూలదేహం వదిలి బయటికి వెళ్తారు కదా, అట్లా బయటికి పోయిన తర్వాత మళ్ళీ వాడు ఇంటికి వచ్చి వాకిట్లో కూర్చుంటే పీటేసుకుని ఇంట్లో ఉంటారా వీళ్ళు, మొత్తం పారిపోతారా పని. కాబట్టి 2 కలిసి ఉండాలి. స్థూలదేహం, సూక్ష్మదేహం 2 కలిసి ఉన్నప్పుడే అది లోక వ్యవహారం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక స్థూలదేహం పోయిన తర్వాత సూక్ష్మదేహంతో వ్యవహారం చేస్తాను అని చెప్పనంటే ఇక్కడ కుదరద్దు, వేరే చోట చేసుకోవచ్చు. కావాలంటే వేరే చోట ఆ సూక్ష్మదేహాలకి వేరే చోట మళ్ళీ వ్యవహారం వాటికి ఉంటుంది. చీకటి గదులలో వ్యవహారం చేసుకోవచ్చు. వాళ్ళ భూత నాయకులు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు కలిసి అక్కడ వ్యవహారం చేసుకోవచ్చు. కాబట్టి చీకటి ఇళ్లలో పోవద్దని చెప్పని అంటారు. చీకటి గదులుగా ఉన్నటువంటి అట్లలో పాడుపడ్డ గృహాలు కానీ, పాడుపడ్డ ఆలయాలు కానీ, పాడుపడ్డ గృహాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటిలో చీకటి బాగా కమ్ముకుని ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిలో కొన్ని సూక్ష్మదేహాలు అటు ఊర్ధ్వానికి అధోలోకాలకు పోకుండా మధ్యకాలంలో ఉన్న సూక్ష్మదేహాలు కొన్ని ఆ చీకటి గుహాంతరాలలో ఉంటాయి. కాబట్టి వాడికి పామాకండ్రా అనే మాట పెద్దలు వాడేటువంటి మాట. దీంట్లో వాస్తవాలు విచారించుకోవాల్సిన అంశం అన్నమాట. ఈ మాటలు అన్నీ కూడా విచారించుకోవాల్సిన అంశాలు. కాబట్టి అలాంటి చోట్లకు పోమాక అక్కడంతా కూడా ఆ సూక్ష్మ దేహాలు పోయి ఉన్నవాళ్ళు అటు ఊర్ధ్వలోకాలకు పోక, అధోలోకాలకు పోక, ఈ మధ్యస్థంలో త్రిశంగ స్వర్గంగా వాళ్ళు ఎలాడేటువంటి
సూక్ష్మ దేహాలు అలాంటి గదులు ఎన్నిక చేసుకుంటాయి. ఆడకు మాత్రం పోమాక అని చెప్పిన విధానంగా చెప్పే మాటలు ఉన్నాయి. అలాంటి విధానాలు పాటించడమే చాలా వరకు మంచిది. లేనిపోని గొడవ ఎందుకు మళ్ళా వాళ్ళు మన దేహంలోకి రావటం, లేనిపోని పాటలు పడటం. కాబట్టి ఈ ప్రకారముగా మరి స్థూల దేహంతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే సూక్ష్మ దేహానికి ఈ లోకంలో వ్యవహరించడానికి యోగ్యత ఉంది. కాబట్టి కనుక సూక్ష్మదేహ వ్యవహారానికి తెలివి కారణము అన్నారు. స్థూల దేహ వ్యవహారానికి శ్వాస కారణం. కాబట్టి ఈ ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము, గోళకాత్మిక స్థూల దేహము ఈ రెండు కూడా వ్యవహరించాలంటే దానికి కారణం శ్వాస, తెలివి. ఈ రెండు కలిసి మూలాధార చక్రముగా చెప్పే మాట. అయితే ఈ శ్వాసకు తెలివికి ఏది మూలం అంటే మహాకారణం మూలం. మహాకారణం మూలము అని చెప్పని ఆ మహాకారణ స్వరూపిణియే ఇక్కడ మరి అమ్మవారు లలితాదేవి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమాత సింహాసనేశ్వరిగా చెప్పేటువంటి ఈ అమ్మవారే ఈ మూలాధారమునకు ఆమె అధిష్టాత. ఎందువల్లంటే ఆమెయే శ్వాసగా ఉండి అన్ని దేహాలను వ్యవహరింపజేసేదిగా ఉన్నది, జీవింపజేసేదిగా ఉన్నది. ఆమెయే తెలివిగా ఉండి అన్ని సూక్ష్మ దేహాలను వ్యవహరించేదిగా ఉన్నది. కాబట్టే అమ్మవారి యొక్క విధానములోనే ఈ రెండు పనిచేస్తా ఉన్నాయి. జీవుడు వాటితో సంబంధం పడి తన జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి మూలాధార ఏక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని అన్నారు. కాబట్టి మూలాధార ఏక నిలయ, ఆ మూలాధారమునందు ఏక నిలయమై ఉన్నటువంటి అమ్మవారు గమనించండి. ఇక్కడ చాలా గొప్పగా వాడే పదాలన్నమాట. ఆ మూలాధార ఏక నిలయ, మూలాధార చక్రము ఏదున్నదో అక్కడ నిలయ నివాసమై ఉన్నటువంటి స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. ఆ విధముగా ఉన్నటువంటి అమ్మవారు ఏం చేస్తూ ఉందని చెప్పనంటే బ్రహ్మ గ్రంథి విభేదిని, ఆ బ్రహ్మ గ్రంథిని విభేదిని లేకుండా చేస్తుందన్నమాట. ఏమిటా బ్రహ్మ గ్రంథి అనేటువంటి మాటలుగా మనం మళ్ళా అగమ్య గోచరంలో పడతాం. ఎక్కడుందబ్బా బ్రహ్మ గ్రంథి? బ్రహ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ బ్రహ్మ ఉంటే ఆ సత్యలోకంలో కదా ఆయన ఉండేది. ఆ సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారి ఆ బ్రహ్మ గ్రంథి పోతుందా, లేక మనలో ఏమన్నా గ్రంథి ఏమన్నా ఉందా? మనలో గ్రంథి ఉంటే మనలో గ్రంథి పోయేట్లు చెప్పాలి కానీ మరి బ్రహ్మ గ్రంథి పోవడం ఏంటి? మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్న మనకు అక్కడ ఉన్న బ్రహ్మ గ్రంథి పోతుందా అనేటువంటి అంశాలలో చాలా తటపటాయించే విధానము, అగమ్య గోచర విధానము. ఈ బ్రహ్మ గ్రంథి ఏమిటి? బ్రహ్మ ఒకవేళ ఉంటే సత్యలోకంలో ఉన్నాడు కాబట్టి గ్రంథేమో మనలో ఉన్నది. ఎట్లా అనే విషయాల మీద తలమునకలై అర్థం కాని విధానాలలో బుర్ర బాదుకోవడం తప్ప ఇంకేముంటుంది వాడికి. ఇంకా అర్థం కాకపోతే ఏమంటారు, ఇదే వేదాంతం అంటే అర్థం కాకపోవటానికి అని చెప్పి అంటాం. అలాంటి విధానంగా ఉంటుంది అన్నమాట. ఇదే వేదాంతం అర్థం కాకపోవటానికి అంటే ఏంటి అర్థం? వేదాంతం అంటే అర్థం కాదని చెప్పి అర్థమే వస్తుంది. అట్లాగా మనం చెప్పుకుని సరిపెట్టుకుని ఇవంతా మనకు కాదులే, అదంతా పెద్ద పెద్ద వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు, మనం చాలా చిన్నవాళ్ళము, మనకు అర్థమయ్యే విషయాలు కాదు కాబట్టి ఏదో బ్రహ్మ గ్రంథి పోతుందట అని చెప్పిన మాటలుగా వదిలిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ గ్రంథి విభేదిని, ఎక్కడ మూలాధార ఏక నిలయ, మూలాధారమే నివాసముగా చేసుకుని ఏక నిలయ నివాసముగా చేసుకుని ఉన్నటువంటి అమ్మవారు ఉన్నదే బ్రహ్మ గ్రంథి విభేదిని. బ్రహ్మ గ్రంథి లేకుండా చేసే విధానం అమ్మవారి దగ్గర ఉన్నది. ఈ బ్రహ్మ అన్నప్పుడు ఏమిటి మనకి అంటే మనలో ఉన్నటువంటి మనస్సు, మనలో మనస్సేక బ్రహ్మ. కాబట్టి సమిష్టిలో ఈశ్వరుని యొక్క విధానములో అక్కడ బ్రహ్మ, మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వర ఉపాధి కాడ ఆ బ్రహ్మ, అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి మనలో ఉన్న బ్రహ్మ మనస్సు అనే బ్రహ్మ అన్నమాట. సత్యలోకంపుజాడ హంసగెరుక విను దానిపై స్వారి చేయున్సు మానసముతో మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అని చెప్పి అన్నప్పుడు మన మనస్సే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలున్న బ్రహ్మ. అందుచేత ఈ మనస్సు అనేటువంటి బ్రహ్మ, మనస్సులో ఉన్నటువంటి గ్రంథి, ముడి, అవిద్య గ్రంథి, అనేక జన్మలుగా చేరి ఉన్న మాలిన్యమంతా కూడా దేంట్లో ఉంటుంది అంటే మనస్సులో ఉంటుంది.
మనం చేసే సమస్త కార్యముల యొక్క సంబంధము సమస్త కార్యముల యొక్క సంబంధమై ఉన్నటువంటి పాపజాలం అంతా కూడా ఆ బుద్ధిలో ఉంటుందా, మనస్సులో ఉంటుందా? మనస్సులో చేరి ఉంటుందన్నమాట. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి ఈ గ్రంథి, ఈ ముడి, అవిద్య ముడి గ్రంథి పోవాలని చెప్పానంటే అది మహాకారణ స్థలము అమ్మవారి యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి వారికి మాత్రమే మనస్సులో చేరి ఉన్న మాలిన్యమంతా పోవాలి తప్ప ఆ మనస్సులో ఉన్న మాలిన్యమును పోగొట్టేటువంటి యొక్క మరొక మార్గం ఏదన్నా మీరు కనిపెట్టారా? పరిశోధన చేస్తారా? చేయండి. సులభంగా ఉంటే ఆ మార్గంలో బోధన నేను కూడా వస్తాను మీతో పాటు. పరిశోధన చేయండి. మనస్సులో ఉన్న గ్రంథి, మనస్సులో ఉన్న మాలిన్యం పోయేటువంటి యొక్క మార్గం ఏదైనా సులభ మార్గం మీరేమన్నా పరిశోధించి కనిపెట్టగలిగితే అందరం కూడా అదే మార్గంలో చక్కగా పోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ యొక్క ముడి, ఆ గ్రంథి అనేక పాపములుగా ఉన్నటువంటి మాలిన్యం దాన్ని తొలగింపజేసే విధానము ఒక మహాకారణ స్వరూపినిగా అనగా మూలాధార ఏక నిలయ, మూలాధార చక్రమునందు ఏక నిలయ, ఆ నిలయముగా నివాసముగా ఏకం, అదొక్క స్థలములోనే అమ్మవారు దర్శనమిచ్చేది. ఏక నిలయ అన్నాడు అక్కడ పదం కూడా వాడుతూ. ఏమి ఇప్పుడు ఆపోస్థానంలో ఉంటే మోక్షం వస్తుందా? స్తోత్ర స్థలంలో ఉంటే మోక్షం వస్తుందా? నేత్ర స్థలంలో ఉంటే మోక్షం వస్తుందా? మోక్షం వచ్చేట్లయితే రోజు అక్కడే ఉంటున్నాం మనం లేచిన కాడి నుంచి. మోక్షం ఎప్పుడో పొందాల్సి, ఎప్పుడో మోక్షం మనకు వచ్చి ఉండాలి కదా. అందుచేత మరి ఇవన్నీ కూడా చూసినట్లయితే మూలాధార ఏక నిలయ, మూలాధార చక్రం ఉన్నటువంటి స్థలములోనే అమ్మవారు నివాసమై ఆ సింహాసనాధీశ్వరిగా ఉన్నటువంటి అమ్మవారు బ్రహ్మ గ్రంథి విభేదిని, మనస్సులో అనాదిగా చేరి ఉన్నటువంటి సమస్త పాపాలన్నింటినీ కూడా తీసివేయగలిగేటువంటి శక్తి యొక్క అమ్మవారి అనుగ్రహము ద్వారానే, మహాకారణము యొక్క అనుగ్రహము ద్వారానే తీసివేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వేమన కూడా ఏమన్నాడు? బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి తాను శివయోగి కావలే విశ్వదాభిరామ అన్నాడు వేమనయ్య. అది కొంచెం చాలామందికి ఈ పద్యం విన్నప్పుడు బాధాకరంగా ఉంటుంది, బాధేస్తుంది. ఏమిరా ఎంత మాట అంటాడో మా స్వాముల గురించి అని చెప్పని వైష్ణవులు కూడా మహా కోపాద్రుకులై ప్రవర్తించే విధానం ఉంటుంది. ఇక శివభక్తులైతే వాళ్ళు శూలం ధరించి వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. కాబట్టి పదాలు వాడినటువంటి వేమన యోగి ఆయన పోవటం వల్ల బతికిపోయాడు, కానీ ఉండి ఉన్నట్లయితే మాత్రం చంపేసేవాళ్ళు. బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి తాను శివయోగి కావలే. కాబట్టి పద్యంలో బ్రహ్మ జంపి విష్ణు భావంబులో గలిపి అనే మాటకి ఎవరు కోపం రాదు. బ్రహ్మ జంపి అన్న మాటకి సాధారణ ఎవరికి కూడా అంత కోపం వచ్చే అవకాశం లేదు. ఎందువలన బ్రహ్మ అంటే ఎవరికి కూడా అంత భక్తి లేదు. ఒకవేళ బ్రహ్మ చంపిదే అనే చంపండిలే, మాకేం పర్వాలేదు, మమ్మల్ని ఈ విధంగా పుట్టించి నానా కష్టాల్లో పడవేసి దరిద్రులుగా పుట్టించి ఈ రోగాలు పుట్టించి నానా తిప్పలుగా పుట్టించాడు మమ్మల్ని, కాబట్టి ఆయనకి ఆ శాస్త్రం జరగడమే అని చెప్పన్న ఉద్దేశం అందరూ కూడా సంతోషపడే విధానం ఉంటుంది ఆ మాట వాడినప్పుడు. కానీ రెండోసారి ఉన్న వాడేమే విష్ణు చంపి కాడ, అవి కొంచెం బాధాకరము. ఇందుకు లోకంలో ఎక్కువగా విష్ణు భక్తులు ఉన్నారు, శివ భక్తులు ఉన్నారు. కాబట్టి ఆ పదాలు విన్నప్పుడు బాధ కలిగే అవకాశం ఏర్పడుతుంది. అయితే వాటిల్లో ఉన్న పారమార్థిక అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆ పదాలు అట్లాగే తీసుకున్నట్లయితే చాలా అది దోషయుక్తం అవుతుంది, అది పాప విధానంగా కూడా అవుతుంది. ఇంకా అనేకం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి, కోపతాపాలు పెరిగే అవకాశాలు ఉంటాయి, అనేక భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ఉన్న మూలాంశానికి పోయినట్లయితే చూసినట్లయితే మరి వెష్టిలో తీసుకున్నట్లయితే బ్రహ్మ మనస్సు, వెష్టిలో తీసుకున్నట్లయితే ఆ విష్ణువే బుద్ధి, వెష్టి జీవుల్లో గ్రహించినట్లయితే ఆ రుద్రుడే శివుడే అహంకారం. కనుక మనసును చంపి బుద్ధిలో కలిపి, బుద్ధిని చంపి అహంకారంలో చేర్చి, అహంకారాన్ని చంపి బ్రహ్మంలో పడేశాం అన్నాం అనుకోండి, ఎవడ కోపం వస్తుంది? అందరికీ సమ్మతమే. అయ్యే ఈ మాట బాగా ఉంది మంచిగా ఉంది చెప్పని అంటారు తప్ప ఎవరు బాధపడే విధానం ఉండదు.
ఏమి ఇప్పుడు ఎందుకంటే సమిష్టిలో అక్కడ ఈశ్వరుని యందు బ్రహ్మ విష్ణువు రుద్రుడు, అది సమిష్టిలో. వ్యష్టిలో ఏంటంటే మనస్సే బ్రహ్మ, బుద్ధే విష్ణువు, అహంకారమే రుద్రుడు. కాబట్టి ఈ మూడు కూడా స్వభావం కలిగే ఉన్నాయి. బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడు? నిర్మాణం చేసేవాడు. విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు? పోషిస్తూ ఉంటాడు. శివుడు ఏం చేస్తూ ఉంటాడు? లయింపజేస్తూ ఉంటాడు. సృష్టి, స్థితి, లయములు ముగ్గురు మూర్తులుగా చెప్పుకునే విధానం. అట్లా వ్యష్టిగా చూసినప్పుడు మనలో ఉన్న బ్రహ్మ నిర్మాణం, సంకల్ప నిర్మాణం, ప్రాతిభాషిక జగత్తు, స్వప్న జగత్తు, ఈ మొత్తం చేసేది ఎవరో? మనస్సు. కాబట్టి మనస్సే బ్రహ్మ. మనలో ఉన్న బుద్ధి ఏమిటి? విష్ణువు. విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు? పోషణకర్త. ఆ బుద్ధి ఉండబట్టే మనం లోకంలో పోషింపబడుతూ ఉన్నాం. బుద్ధి బాగా ఉన్నవాడు మంచిగా వ్యవహారం చేస్తాడు, మంచిగా వ్యాపారం చేస్తాడు, మంచిగా వ్యవసాయం చేస్తాడు, మంచిగా ఉద్యోగం చేస్తాడు, అన్ని కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. ఎవరో బుద్ధితో ఉన్నటువంటి వారు. బుద్ధే ఇవన్నీ కూడా క్లారిటీగా మంచిగా శుద్ధంగా చేయగలిగే విధానం. కాబట్టి బుద్ధితో చక్కటి కార్యాలు చేసి, వ్యవసాయం చేసి, వ్యాపారం చేసి, అన్నీ కూడా చేసుకుని ఆదాయ వనరులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవడం కారణముగా బుద్ధి యొక్క అంశాన్ని బట్టి ఇక్కడ ఆ పోషణకర్తగా విష్ణువుగా గ్రహించిన విధానం. ఇక మూడవది అహంకారం అని చెప్పనంటే లయ విధానం. ఇక అహంకారం పెరిగితే మనం ఊరుకుంటామా? కర్ర కత్తి చేతు పట్టుకోము, కొట్టడము, చంపటం, అంతే. ఇక అహంకారం పెరిగినటువంటి వాడు శాంతిగా ఉంటాడా? బుద్ధి అనేది ఉంటే శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. బుద్ధి విధానం శాంతిగా ఉంటుంది. మనో విధానం చంచలంగా ఉంటుంది. ఇక అహంకారం వస్తే ఏం చేస్తారు? ఇక అపనవాడు ఈ ఊరుకోడుగా కత్తో కటారో పట్టుకుని బయలుదేరడం లయ విధానం అంతా కూడా అహంకారం ద్వారా వచ్చే విధానం. ఇట్లాగా ఈ క్రియా విధానాలను బట్టి బ్రహ్మ, విష్ణు, శివుడుగా చెప్పిన మాట. కాబట్టి ఆయన వేమన మనసు చంపి బుద్ధిలో కలిపి, బుద్ధిని చంపి అహంకారంలో కలిపి, అహంకారమును చంపి బ్రహ్మలో చేర్చినట్లయితే అతడే పరమయోగి అన్నట్లయితే సమస్య లేదు. ఆయన ఆ పదాలు వాడకుండగా బ్రహ్మ చంపి విష్ణు భావంబులో గలిపి, విష్ణు చంపి శివుని నీడ గలిపి, శివుని చంపి తాను శివయోగి కావలే. శివయోగి అంటే బ్రహ్మయోగి, బ్రహ్మజ్ఞాని కావాలి అని అర్థం. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞాని కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళ వద్దకు పోవటం కాదు. నువ్వు పోవాల్సింది ఎక్కడ? మనసుని బుద్ధిలో లయింపజేయాలి, బుద్ధిని అహములో లయింపజేయాలి. అహమును బ్రహ్మములో చేర్చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి యొక్క స్థాయి వస్తుంది. కాబట్టి అందుచేత ఇక్కడ మరి మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి నిభేదిని విభేదిని అంటాం. యొక్క ఉద్దేశం ఏమిటి? ఇక్కడ బ్రహ్మ గ్రంథి అంటే ఆ బ్రహ్మదేవుల్లో ఏదో గ్రంథి ఉందంట, ఆడకు పోయి అది తొలగించాలట అనే విధానంలో మనం బయలుదేరతామా? ఏదో పడ వేసుకుని, విమానం వేసుకుని, రాకెట్ వేసుకుని పోతాం బ్రహ్మలోకానికి ఏమన్నా? అందుచేత ఇక్కడ గ్రహించాల్సింది ఏంటని చెప్పదంటే బ్రహ్మ అనే పదం వాడినప్పటికీ కూడా బ్రహ్మ గ్రంథి అంటే మన మనసులో చేరి ఉన్నటువంటి యొక్క వాసన గ్రంథి, అనేక జన్మలుగా ఉన్నటువంటి వాసన గ్రంథిని విభేదిని తొలగింపజేస్తుంది. ఎక్కడ ఉన్న మూలాధారైక నిలయ, మూలాధారమునందు ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆశ్రయములు మనసును పడేస్తే చాలు. మనం చేయాల్సింది ఏమీ లేదు. నానా రకాలుగా పోయే మనస్సుని అమ్మవారికి అప్పచెప్పావనుకో, అమ్మవారే చక్కగా ఉతికి ఆరేస్తుంది. టైం అయిపోయింది అట్టుకుంటే మీకు అలసిపోయి అంతర్యామి అలసితి సొలసితి. ఇప్పుడు అమ్మగారులంతా ఉతికి ఆరేశారు అమ్మన్నే. ఇప్పుడు నేను చెప్పడం రాగానే అందరికి ఇసుకైపోయింది. సరే ఆపేస్తున్నా. అందుచేత ఇక్కడ ఏం చెప్పారు? మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి నివేదిని. అట్లనే మరి ఒకటి మణిపూరకాంతర హృదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని అని చెప్పేటువంటి మాట. మణిపూరాంతర ఉదిత. కాబట్టి మణిపూరక చక్రం, మణిపూరక చక్రములో ఉన్నది ఎవరు అని చెప్పానంటే విష్ణుదేవుడు, విష్ణు గ్రంథి అని చెప్పని అన్నారు ఇక్కడ.
మణిపూరాంతర ఉదిత విష్ణు గ్రంథి విభేదిని. మణిపూరకం అంటే మణి శబ్దే, మణ్యత ఇతి మణి మణి శబ్దే. ఎప్పుడూ కూడా మనం ఈ యొక్క మాటలు మాట్లాడేటువంటి విధానంలో బాగా ఆరితేరిపోయి ఉన్నాం. మౌనంగా ఉండాలంటే, మౌనంగా ఒక గంట సేపు ఉండాలంటే బ్రహ్మాండాల మొత్తం తలకిందలైపోతాయి. అదే కనుక మాట్లాడటం అంటే మాత్రం పరమానందంగా ఉంటాం. ఎవరైనా చెక్కాలే కానీ మనకి అదృష్టం దొరికి చెక్కాలే కానీ మనకి పండగే. ఇట్లాగా మౌనంగా ఉండటం అంటే మనకి సంతోషమా, మాట్లాడటం అంటే పరమానందమా చెప్పండి? మేము ఇప్పుడు మౌనం అండి మాట్లాడమని చెప్పని అంటారు. అప్పుడు ఏకాదశో ద్వాదశి ఏదో వస్తుంది మనకి, పర్వదినమో. కనుక మహాత్ములు చెప్పారు కాబట్టి ఈ పూట మేము మౌనము, ఉపవాసం, పైగా ఉపవాసం కూడా చేస్తున్నాం అంటారు. ఉపవాసం అంటే ఏమిటమ్మా? అన్నం మాత్రం తినవండి అంటారు. మరి ఏం తింటా? ఏదో కాస్త 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, 1 కిలో కిస్మిస్, ఇంకో 1 కిలో పిస్తా, అడప అట్టిపండు, ఇంకా యాపిలీలు. ఈ తప్ప మేము అన్నం మెతుకు కూడా ముట్టం. అయిపోవడం పూర్ణ ఉపవాసం ఉంటామని చెప్పినట్ట. ఇది ఈ రకంగా ఉపవాసం. ఇక మౌనం అంటే ఇక అప్పుడు పలక పెట్టుకుని చూపించి ఏదో మౌనంగా ఎట్లాగో ఉంటారు. ఇక తెల్లారిందా అంటే చాలేక ఇక వారం మొత్తం కలిపి ఆ పూట అందరం ఉతికారేయటమే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ మాటలు మొత్తం కూడా ఉడికిపోతాయి. ఎంతెంత నివృత్తి మార్గంలో, యోగ మార్గంలో పయనించేటువంటి వానికి వాచం యమః, ఆ వాగేంద్రియం చల్లారిపోతుంది, వాగేంద్రియం సఫబడిపోతుంది. దానికి మాట్లాడాలంటేనే చాలా బరువు. యోగములో ఉన్నవాడు, యోగ సమాధిని పొందేటువంటి వాడు ఈ వాగేంద్రి మణిపూరక చక్రమగు శబ్ద సంబంధమై ఉన్నటువంటి విధానములో పూర్తిగా మౌనం అనేది వచ్చేస్తుంది. ఏదన్నా అవసరం పడితే తప్ప మాట్లాడటం, లేకుంటే ఆయన ఆ మాటల విధానాల్లో దొరికి ఆయన పాడు. మణిపూరాంతర ఉదిత విష్ణు గ్రంథి విభేదిని. ఇది ధ్యానములో ఉన్న వాళ్ళు ఎంత సైలెంట్, ఎంత నిశ్చలత, ఎంత నిశ్శబ్ద స్థితి, ఎంత నిర్మల స్థితి. కాబట్టి వాళ్లకు మాట్లాడటానికి కూడా చాలా బరువు అయిపోయే విధానం ఏర్పడుతుంది. అందువల్ల ఈ మణిపూరక చక్రమగు ఈ శబ్ద సంబంధమై ఉన్న విధానం అంతా కూడా అమ్మ అనుగ్రహముతో జయించగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆజ్ఞాచక్రాంతరాలస్థ, ఆజ్ఞాచక్రాంతరాల, ఆజ్ఞాచక్రం ఎక్కడా అని చెప్పానంటే భృగుటి మధ్యం. హంసం అనువర్ణములు కలిగి లలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు. అంతఃకరణ భవనంబై, అంతఃకరణం మనోబుద్ధులకు మధ్యస్థలమగు ఏ సుషుమ్మున ఉన్నదో ఆ సుషుమ్మునాలో ఉన్నటువంటి బ్రహ్మము, అది ఆజ్ఞాచక్రం, పరమాత్మ ఉన్న స్థలము. ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రంబులు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ఇడాపింగళ సుషుమ్న యొక్క ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మమున్నటువంటి ఆ స్వరూప స్థితియే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఆజ్ఞాచక్ర అంతరాళము అనగా సుషుమ్మునాలో ఉన్నటువంటి యొక్క భాగాన్ని అంతరాళము అంటారు. ఆ అంతరాళస్థ ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహముతో, ఇప్పుడు ముందే చెప్పుకున్నాం, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అన్నప్పుడు ఆ యొక్క హంస యొక్క ఆశ్రయంలో మనస్సు ఉన్నప్పుడు ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క మాలిన్యమంతా కూడా తొలగింపబడ్డప్పుడు అక్కడ మనసు అనేటువంటి ఉనికి పూర్తిగా పోతుంది. ఆ మనసు అనే ఉనికి పోయినప్పుడు ఆ తర్వాత ఉండేది ఏమిటంటే శుద్ధ సాత్వికతో ఉన్నటువంటి బుద్ధి, అది విష్ణు గ్రంథి బుద్ధి. ఆ బుద్ధి స్థాయిని పొందినప్పుడు ఇక వాళ్ళకు మాట్లాడాలనేటువంటి యొక్క విధానమే ఉండదు. ఇక ఎందువల్లంటే ఆలోచనే ఉండదు కాబట్టి మాట్లాడాలనేటువంటి యొక్క తలంపు రాదిక. ఇదిగో మనస్సుగా ఉన్నప్పుడు ఆ మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు తన్నుకొస్తూ ఉంటాయి. కనుక మనస్సులో పుట్టేటువంటి ఆలోచనలు అక్కడే అణిసివేసుకునే శక్తి మనకు లేదు.
మనస్సు అనేది ఆలోచించే స్వభావం కలిగి ఉన్నది. సంకల్పాత్మిక మనః అని చెప్పన్నారు కాబట్టి ఆ మనస్సులో ఉప్పొంగేటువంటి ఆలోచన పరంపర ప్రవాహాన్ని ఆపగలిగే శక్తి మనకు లేదు కాబట్టి ఆ ఆలోచనలను లోపలే అణిసివేసుకునేటువంటి సామర్థ్యం మన వద్ద లేదు కాబట్టి ఆ లోన కలిగేటువంటి యొక్క ఆలోచనలను శబ్దరూపముగా బయటికి వేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎవరు దొరుకుతారా, ఎవరు చిక్కుతారా అని చెప్పిన విధానముగా వ్యక్తి చూస్తూ ఉంటాడు. అవన్నీ కూడా చెప్పగలిగితే, బయటిగలిగితే కొంతవాడికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మ గ్రంథి ఆ మనస్సులో ఉన్న మాలిన్యం అంతా కడగబడిందో ఇక ఆ తర్వాత ఏమవుతుంది, లోనున్నటువంటి మనసు అనేటువంటి అంశమే అంతరిస్తుంది. కాబట్టి ఆ తర్వాత శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క బుద్ధి విష్ణు గ్రంథి అని చెప్పి అన్నారు. దాని ఎందు ఏర్పడ్డప్పుడు దాంట్లో ఉన్నటువంటి యొక్క ఈ మాట్లాడేటువంటి తలంపు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఏర్పడేటువంటి యొక్క విధానమే ఆజ్ఞా చక్రాంతరాళస్థ అనగా ఎప్పుడైతే శుద్ధ బుద్ధి ఏర్పడిందో ఆ శుద్ధ బుద్ధి ఏర్పడ్డప్పుడు ఆ శుద్ధ బుద్ధి యోగ సమాధిని సుషుమ్నా ద్వారంలో ప్రవేశించే అవకాశం కలుగుతుంది. అక్కడ శుద్ధ బుద్ధి ద్వారా సుషుమ్నాంతరములో అనగా ఆజ్ఞా చక్రాంతరాళం అంటే ఆ సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు రుద్ర గ్రంథి విభేదిని అనగా శుద్ధ సాత్విక ఏ యొక్క ఈశ్వరత్వమునకు ఏ మాయ అయితే ఉన్నదో ఆ మాయ కూడా తొలగిపోయి కేవలం శుద్ధ బ్రహ్మమే ఉంటుంది. కనుక ఆ మాయ ఉన్నంత వరకు ఈశ్వర స్థాయిలో ఉంటాడు, ఈశ్వరత్వం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క రుద్ర గ్రంథి యగు ఈశ్వరుని యొక్క ఉపాధి యగు మాయ కూడా తొలగిపోయిందో ఈ మాయారహిత స్థితిలో ఉన్నప్పుడు శుద్ధ బ్రహ్మము. కనుక మనోగ్రంథి పోయినప్పుడేమో జీవత్వం తొలగిపోయింది. ఆ తర్వాత బుద్ధి పోవటం కారణముగా ఈశ్వరత్వం ఏర్పడ్డప్పుడు ఈశ్వరత్వంలో మాయ తొలగిపోయినప్పుడు అక్కడ రుద్ర గ్రంథి కూడా తొలగిపోయినప్పుడు కేవలం శుద్ధ బ్రహ్మముగా ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి సహస్రారాంభుజ రూఢ సుధా సాభివర్ణిని. కాబట్టి ఇక్కడ సహస్రారాంబుజ ఆరూఢ సహస్రారమగు మరి ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోయి శుద్ధ బ్రహ్మ స్వరూపముగా చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి స్వరూపిణి అమ్మవారు గనక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తో సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రకారముగా ఆ యొక్క శుద్ధ ఈశ్వరుడే పత్నిగా ఉన్నటువంటి అమ్మవారు మరి ఆ సింహాసనేశ్వరి యోగ సమాధిని పొందింపజేసేటువంటి ఆమెను ఆశ్రయించినట్లయితే చిదగ్ని కుండ ఆ జ్ఞానాగ్నిలో వాళ్ళని శుద్ధం చేసి అగ్ని శుద్ధి చేసి బ్రహ్మస్వరూపులుగా చేసే విధానముగా ఉన్నటువంటి స్వరూపిణియే లలితాదేవిగా మన మహాత్ములు చెప్పుకొచ్చినటువంటి విధానము. అలాంటి లలిత అమ్మవారు అందరికీ కూడా ఆయురారోగ్యములు, ఐశ్వర్యము, సుఖశాంతులు, బ్రహ్మానందము, యోగ సమాధి కలగజేసి కాపాడునుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ మరి ఈనాటి ఈ సత్సంగ విధానం లలిత అమ్మవారి యొక్క ఇంకా ఎన్నో చాలా విశేషణాలు దీంట్లో ఉన్నాయి. ఇక అవన్నీ కూడా పోయే శక్తి నాకున్నా వినగలిగే శక్తి మీకు ఉండాలి కదా. సరే, మూల తత్వాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. మరి మా యొక్క ఆత్మీయులు చక్కటి సహృదయులు బ్రహ్మ విద్య పట్ల అపేక్ష ఉన్నటువంటి వారు, బ్రహ్మతత్వం అంటే స్వామివారి యొక్క బోధ అంటే చాలా అపేక్ష ఉన్నటువంటి వారు చక్కగా మేము అందరం కలిసి ఉమాగారు మేము అందరం కూడా గోవిందపురంలో సత్సంగాలు నిర్వహించాం. అక్కడ కొద్దిమంది కూడా వచ్చారు, కొంతమంది వచ్చారు. మా చెన్నారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు చెన్నారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గోవిందపురం మరి సొంత గ్రామం గోవిందపురం. గోవిందుడు అంటే సర్వేశ్వరుడు. గోవిందపురం చాలా మంచి పేరు. అక్కడికి పోతే నాకు చాలా పరమానందంగా ఉంటుంది. ఆ ఊరిలోనే పరమశాంతిగా ఉండే విధానం చక్కగా మంచి గృహ నిర్మాణం చేసుకున్నారు. ఆ గృహంలోనే ఉదయం పూట 5 కల్లా మళ్ళీ 6 కల్లా ధ్యానము, మళ్ళీ అక్కడ సత్సంగము, మళ్ళా ధ్యానం, సత్సంగము, ధ్యానం, సత్సంగం, ధ్యానం. నైటు 10 గంటల దాకా మరి మా అమృత స్వరూపిణి అమ్మవారు అమృతాదేవి, ఆమె పేరే అమృతాదేవి, మా చెన్నారెడ్డి గారి ధర్మపత్ని అమ్మగారు, ఆమె అమ్మగారి యొక్క చక్కగా మాకు చేసి పెడుతూ ఉంటే
సత్సంగాలు చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం. ఆ వారం రోజులున్న చక్కగా ధ్యానాలతో చేసుకున్న విధానము. మరి స్వామివారి యొక్క బోధ అంటే చాలా వారికి అపేక్ష. స్వామివారి బోధలో ప్రవేశించక ముందు వారు చాలా మహాత్ములను కలిశారు, చాలామంది బోధలు విన్నారు, ఎన్నెన్నో పుస్తకాలు కొన్నారు, క్యాసెట్లు కొన్నారు, సీడీలు కొన్నారు. ఎప్పుడు ఆయనకి అదే విధానం, నుంచున్న తత్వమే, నువ్వు కూర్చున్న తత్వమే, అంత అపేక్ష ఉన్నటువంటి విధానములో వారి అపేక్షకు అనుగుణ్యముగా, వారి శ్రద్ధకు అనుగుణ్యముగా, వారి జిజ్ఞాసకు అనుగుణ్యముగా స్వరాజ్యాసనం బోధలు లభ్యం కావటం చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే జిజ్ఞాస ఉన్న వాళ్ళకే స్వామివారి బోధ అర్థమయ్యేది, లేకపోతే క్షణకాలం కూడా ఉండే అవకాశం లేదు. ఎంతోమంది చూస్తూ ఉన్నా అట్లాగా వస్తున్నారు, తొంగి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు నిలబట్టం వల్ల. ఎవరైతే ఆ బోధ మూలాన్ని గుర్తించారో, ఆ తత్వం లోపల ఉన్న అంశాలు గుర్తించారో వాళ్ళు మాత్రమే నిలబడగలిగి కాసేపు ఉండగలుగుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఉండే అవకాశం లేదు. చిదగ్ని, అగ్ని, ఇది జ్ఞానాగ్ని, బ్రహ్మాగ్ని ఇక్కడ ఉండాలంటే సామాన్య విషయమా? ఎంతో పుణ్య విశేషం ఉండాలి స్వామివారి బోధ కాడ. అలాంటి స్వామివారి బోధ పట్ల అపేక్షతో ఉన్నటువంటి వారు, జిజ్ఞాస ఉన్నటువంటి వారు గోవిందపురంలో సత్సంగాలు నిర్వహించేటువంటి మా చెన్నారెడ్డి గారు, మాతృమూర్తి అమ్మగారు అమృతాదేవి అమ్మగారికి, చెన్నారెడ్డి గారికి చక్కగా సర్వేశ్వరుడు, లక్ష్మణార్యులు, జగన్మాత, లలితాదేవి ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి, బిడ్డలు, పిల్లలు, మనవాళ్ళు, కొడుకులు అందరికీ కూడా, కుటుంబ సభ్యులు, వాళ్ళ వంశం ఉన్నట్టు అందరికీ కూడా సుఖశాంతులు, ఆనందము, బ్రహ్మానందము, బ్రహ్మ విద్య, ధ్యానానుష్ఠానం ఎల్లప్పుడూ స్వామివారు కలగజేసి సుఖశాంతులతో ఉండే విధానముగా సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యము కలిగి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండే విధానముగా లక్ష్మణార్యులు, సర్వేశ్వరుడు, జగన్మాత ఎల్లవేళలా ఉండి కాపాడుగాక. ఈనాటి సత్సంగ పుణ్య విశేషముతో వారి కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందముగా ఉండుగాక. మరి బ్రహ్మ విద్యా పుణ్యం వారికి రక్షణ కవచముగా, స్వామివారు ఇచ్చినటువంటి నారాయణ కవచం అట్లనే ఈ బ్రహ్మ విద్యా కవచం వాళ్ళు ఎప్పటికీ కూడా కాపాడి సంరక్షిస్తూ రక్షించుగాక అని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.